शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाद्याः सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याशुः यन्नत्वा कृतकृत्यास्युः तन्नमामि गजाननम्। शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అమ్మలగన్నయమ్మ ముగురమ్మల చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ బాలార్కాయుత తేజసాం త్రినయనాం రక్తంబరోల్లాసినీం నానాలంకృతి రాజమానవపుషాం బాలోడురాట్శేఖరాం హస్తైరిక్షుధనుసృణిం సుమశరం పాశం ముదా బిభ్రతీం శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతాం ఆధారభూతాం స్మరేత్। దేవీ భాగవతం నామ పురాణం పరమోత్తమం త్రిలోక జననీ సాక్షాత్ గీయతే యత్ర శాశ్వతి। శ్రీమద్భాగవతం యస్తు పఠేద్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదం వా సయాతి పరమాం గతిం। ఈరోజు దేవీ భాగవతంలో ఏకాదశ స్కంధము చెప్పుకుందాము। ఇందులో సాధారణమైనటువంటి ఆచార వ్యవహారములు, శౌచము, జప విధానము, భస్మధారణము, ఇటువంటి సదాచార విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి। నారదుడు శ్రీమన్నారాయణుణ్ణి అడిగారు, భగవాన్ భూతభవ్యేశ నారాయణ సనాతన ఆఖ్యాతం పరమాశ్చర్యం దేవీ చారిత్రముత్తమం ప్రాదుర్భావ పరో మాతు కార్యార్థమసురద్రుహాం అధికారాప్తిరుక్తాత్ర దేవీ పూర్ణ కృపావశాత్ అధునా శ్రోతుమిచ్ఛామి ఏన ప్రీణాతి సర్వదా స్వభక్తాన్ పరిపుష్ణాతి తమాచారం వద ప్రభో। మహాప్రభు నారాయణ, ఇంతవరకు దేవీ మాహాత్మ్యాన్ని గురించి నువ్వు చెప్పావు, చాలా ఆనందమైంది। అయితే ఎటువంటి ఆచార వ్యవహారముల చేత ఆ దేవి యొక్క కరుణ మనకి లభిస్తుంది, ఆమె యొక్క అనుగ్రహం లభిస్తుంది, ఆ విషయాన్ని వివరంగా చెప్పవలసింది అని అడిగితే అప్పుడు నారాయణుడు ప్రారంభించాడు। శృణు నారద తత్వజ్ఞ సదాచార విధిక్రమం। ఆ సదాచారం అనేది ఎలా ఉంటుందో, ఎలా ఆచరించాలో చెబుతాను విను। యదనుష్ఠాన మాత్రేణ దేవి ప్రీణాతి సర్వదా। ఆచారము కనుక జాగ్రత్తగా ఉన్నట్లయితే దానివల్ల ఏమిటంటే దేహశుద్ధి, మానసిక శుద్ధి, వాక్శుద్ధి ఇవన్నీ కూడా ఈ ఆచారం వల్ల లభిస్తాయి। మంచిదా, శుద్ధి లేనిదే ఏ కర్మ కూడా ఫలించదు। ప్రాతరుత్థాయ కర్తవ్యం యద్విజేన దినే దినే తదహం సంప్రవక్ష్యామి ద్విజానాం ఉపకారకం
ఉదయాస్తమయం యావత్ ద్విజః సత్కర్మకృత్ భవేత్ నిత్య నైమిత్తికైర్యుక్తః కామ్యైశ్చాన్యైః అగర్హితైః. ఆత్మనశ్చ సహాయార్థం పితా మాతా చ తిష్టతి న పుత్రధారా న జ్ఞాతిః ధర్మస్థిష్టతి కేవలం. తస్మాత్ ధర్మం సహాయార్థం నిత్యం సంచిను సాధనైః ధర్మేణైవ సహాయాత్తు తమస్తరతి దుస్తరం. ఆచారః ప్రథమో ధర్మః శృత్యుక్తస్మార్త ఏవ చ తస్మాదస్మిన్ సమాయుక్తో నిత్యం స్యాత్ ఆత్మనో ద్విజః. ఆచారము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ధర్మము. దాని వల్లనే అన్నీ లభిస్తాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు బ్రాహ్మణుడు ఏ ఏ కర్మలు చేయాలి అవన్నీ నీకు వివరంగా చెబుతున్నాను విను అన్నాడు. కర్మలు అనేటువంటివి నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు అని 3 విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆచారముతో చేయవలసినటువంటివే. ఈ ఆచారములో ఆచార ద్విధ ప్రోక్త శాస్త్రీయో లౌకికస్తథా. ఆచారం అనేది 2 రకాలు. శాస్త్రీయమైన ఆచారము, లౌకికమైనటువంటి ఆచారం. అంటే శాస్త్రీయ ఆచారము అనేది ధర్మశాస్త్రము చేత విధింపబడినటువంటి చెప్పబడిన ఆచారం. లౌకికము అనేసరికి అది వంశానుగుణంగా లేదా ఆయా దేశకాలములలో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆచారం ఒక్కొక్కలా ఉంటుంది. అలాగే ఒక్కొక్క కులములో లేదా ఒక్కొక్క వంశములో వాళ్ళ పూర్వీకులు ఆచరించేటువంటిది ఇతరుల కంటే వేరుగా ఉండొచ్చు. అంచేత దాన్ని లౌకికమైన ఆచారము అంటారు. ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటిది సార్వజనీనం, అందుచేత అది అందరికీ ఒకలాగే ఉంటుంది. కానీ ఈ లౌకికమైన ఆచారము ఆయా ప్రాంతాలను బట్టి మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 విధములైనటువంటి ఆచారాలని కూడా పాటిస్తూ ఉండాలి. మనకి ఈ ఆచారములు చెప్పేటువంటివి ఏవి అంటే శృతి స్మృతి ఉభే నేత్రే పురాణం హృదయం స్మృతం ఏతత్రయోక్తయేవ స్యాత్ ధర్మో నాన్యత్ర కుత్రచిత్. మనకి ధర్మాన్ని శాసించేటువంటివి ఏవి అంటే 3 రకాల శృతి, స్మృతి, పురాణం. శృతి చెప్పినటువంటిది ఆచరించాలి. స్మృతి సాధారణంగా శృతి చెప్పిందే స్మృతి చెప్తుంది. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చతు అంటాడు కాళిదాసు. అంటే శృతి చెప్పినటువంటి అర్థాన్నే స్మృతి అనుసరించి ఉంటుంది అని. అలాగే ఆ విషయమే పురాణాలు కూడా చెబుతుంటాయి. ఒకవేళ ఎక్కడైనా వీటికి విరోధం, పరస్పరము తేడాలు ఎక్కడైనా వచ్చినట్టయితే విరోధో యత్ర తు భవేత్రయాణాంచ పరస్పరం శృతిస్తత్ర ప్రమాణం స్యాత్ ద్వయోర్ద్వైతే స్మృతిర్వరా. శృతి స్మృతి పురాణములకు పరస్పరము ఎక్కడైనా అభిప్రాయ భేదం వస్తే శృతి చెప్పినది ఆచరించాలి. స్మృతికి పురాణానికి తేడా వస్తే స్మృతి చెప్పినది ఆచరించాలి. ఆ విధంగా ఈ 3 విధములైనటువంటి గ్రంథాలని మనం ప్రమాణంగా తీసుకుని దాన్ని బట్టి ధర్మాచరణం చేయాలయా. తర్వాత అవాప్య రజనీయామం బ్రహ్మధ్యానం సమాచరేత్. రజనీయామం అంటే ఇంకా రజనీ యామం ఉందనగా అంటే తెల్లవారుజామున సుమారుగా 3 గంటల ప్రాంతం అక్కడ నుండి బ్రహ్మధ్యానాన్ని చేయవలసి ఉంటుంది. తతోధ్యేయ స్థితే యోసౌ హృదయే దీపవత్ ప్రభు ధారయేత్ తత్ర చాత్మానం ధారణాం ధారయేత్ బుధా. ఎప్పుడు కూడా అందరి యొక్క హృదయ స్థానంలోనూ పరమాత్మ ఉంటాడు. కాబట్టి ఆ హృదయమునందు దీపములా ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి, వెలుగుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మని ధ్యానం చేయవలసింది.
ధారయే తత్ర చాత్మానం ధారణాం ధారయే. ఆ విధంగా ధారణ చేయవలసింది. ఆత్మని, పరమాత్మని హృదయంలో ధారణ చేసి ధ్యానం చేయాలి. అలాగే ప్రాణాయామం, ప్రాణాయామ సమోయోగ ప్రాణాయామ ఇతిరిత ప్రాణాయామ ఇది ప్రోక్తో రేచపూరక కుంభకై. రేచకము, పూరకము, కుంభకము అని 3 రకాల ప్రాణాయామం. ఈ ప్రాణాయామము కూడా ఒక యోగమే. యోగము ప్రాణాయామంతో సమానమైనటువంటిది. అంచేత అది కూడా ఆచరించవలసింది. తర్వాత ఈ ఓంకారం అనేటువంటి సయేవ ప్రణవ ప్రోక్త ప్రాణాయామశ్చ తన్మయ. ప్రాణాయామము ఏ విధంగా అంటే ఓంకారముతోటి ప్రాణాయామం చేయాలి. అంటే ఓంకార ఉచ్చారణ అది మనస్సులోనే ఉచ్చరిస్తూ ప్రాణాయామము చేయవలసింది. అలాగే ఓంకారము ఎంత కాలమైతే ఉచ్చరించగలమో అంతకాలము ఈ రేచక పూరక కుంభకములు పూర్తిగా గాలి పూర్తిగా లోపం నింపుకుని ఉంచుకోవడం ఒకటి, పూర్తిగా గాలిని పూర్తిగా బయటికి వదిలేసి ఏమాత్రము లోపల వాయువు లేకుండా ఉంచుకోవడం ఒకటి. ఈ విధంగా ఈ రేచకము, పూరకము, కుంభకము అని 3 రకములుగా ప్రాణాయామము ఉంటుందన్నమాట. అది ఈ ప్రాణాయామం చేసిన తర్వాత ప్రార్థన చెయ్యాలి. అరుణ కమల సంస్థా తద్రజ పుంజవర్ణ హర నియమిత చిహ్న పద్మతంతు స్వరూప రవిహుతవః రాకా నాయకాస్యస్తనాఢ్య సకృదపి యది చిత్తే సంవసేత్ స్యాత్ సముక్తః. ఆ పరాదేవిని ఏం చేయాలి అంటే తాను ధ్యానం చేయాలి. హృదయమునందు స్థాపించుకొని ఆమెను ధ్యానం చేయవలసింది. ఆమెను అరుణ కమల సంస్థ తద్రజ పుంజవర్ణ, ఆమె కమలాలయ పద్మమునందు నివసించేటువంటిది, అలాగే పద్మముల యొక్క పుప్పుడి వంటి వర్ణము కలిగినటువంటిది. ఆమెను ధ్యానం చేయవలసింది. అంతఃపదవ్యాం అనుసంచరంతీం ఆనంద రూపాం అపలాం ప్రపద్యే. ఏమిటి అంటే లోపలనే సంచరించు ఉండేటువంటిది ఆ పరాదేవి. ఆమె ఆనంద స్వరూపమైనటువంటిది. ఆమెని మనం భక్తితోటి ప్రకాశమానం ప్రథమే ప్రయాణే ప్రతి ప్రయాణే అపి అమృతాయమానం, అటువంటి ఆమె అలా ప్రకాశిస్తూ ఉండేటువంటిది. ప్రయాణము, ప్రతి ప్రయాణము, శ్వాస నిశ్వాసములు రెండిటి యందు కూడా ఆ పరాదేవి ఉంటుంది. ఆమెను మనము ధ్యానించవలసింది అని చెప్పాడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాగే గురువుని ధ్యానం చేయవలసింది అని చెప్పాడు. ఈ ఆచారం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి. శుచిగా మనం ఏ కర్మ చేసినా సరే, అది నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ, ఏ కర్మ అయినా సరే దాన్ని శుచిగా చేయాలి. ఆ శౌచం అనేది ఎట్లా వస్తుంది అనేది కూడా చెప్పబడింది. ఆచారహీనన్న పునంతి వేదా యజ్ఞప్యధీత సహ అధీత సహ షడ్భిరంగై ఛందాంస్యేనం మృత్యుకాలే త్యజంతి నీడం శకుంత ఇవ జాత పక్షా. రెక్కలొచ్చినటువంటి పక్షులు గూటిని విడిచిపెట్టి ఎలా అయితే వెళ్ళిపోతాయో అలాగా వేదములు షడంగములు అన్ని అధ్యయనం చేసిన వాడైనా ఆచారము కనుక పాటించకపోయినట్టయితే అతన్ని ఆ వేదములు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. మరణకాలంలో అతన్ని వేదములు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అంటే అతనికి ఏమీ పవిత్రతను కలగజేయవు అని చెప్పాడు. కాబట్టి ఆచారం అనేది తప్పనిసరిగా పాటించవలసిందే.
దాంట్లో బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ తత్సర్వం సంయగాచరేత్ రాత్రేరంతిమయామేతు వేదాభ్యాసం చరేత్ కించిత్ కాలం తతః కుర్యాత్ ఇష్టదేవానుచింతనం యోగీ తు పూర్వమార్గేణ బ్రహ్మధ్యానం సమాచరేత్. బ్రాహ్మముహూర్తములో లేవాలి. లేచి ఈ చేయవలసిన కృత్యములు చేసి ఆ పూర్వముందు చెప్పినటువంటి జప ముఖ్యంగా ధ్యానం అనేది చేయాలి. అలాగే యోగి కూడా ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ధ్యానము చేయాలి. తర్వాత తెల్లవారుజామునే లేచి వేదాభ్యాసం చేయాలి. ఈ విధంగా అది ఆచారంగా చెప్పబడింది. యాగే దానే బ్రహ్మయజ్ఞే ద్విజే మౌనం సమాచరేత్ సంధ్యయోరుభయోర్జప్యే భోజనే దంతధావనే పితృకార్యే చ దైవే చ తథా మూత్రపురీషయోః ఉత్సారే మైథునే వాపి తథా వై గురుసన్నిధౌ యాగే దానే బ్రహ్మయజ్ఞే ద్విజో మౌనం సమాచరేత్. అంటే సంధ్యావందనము చేసుకున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు, దంతధావన చేసేటప్పుడు, పితృకార్యం చేసేటప్పుడు, పురీష ఉత్సర్జన చేసేటప్పుడు, మైథున క్రియలోను గురువు సన్నిధిలోను మాట్లాడకూడదు, మౌనాన్ని వహించాలి. అలాగే పురీషోత్సర్జనము అనేటువంటిది కూడా పగలు ఉత్తర దిక్కుగాను ఉదముఖంగాను రాత్రి దక్షిణముఖంగాను విసర్జన చేయాలి. ఈ విధంగా అంటే ఆచారము చెప్పబడింది. ప్రతి విషయంలో కూడా మన ప్రాచీనులు ఆచారకాండాన్ని శౌచకాండాన్ని ప్రత్యేకం ధర్మశాస్త్రంలో ఉంటుంది. దేనిని ఏ విధంగా శుభ్రత ఏర్పడుతుంది, ఆ శౌచంలో అన్ని విషయాల్లోనూ కూడా శౌచం ఎలా పాటించాలి అనేది చెప్పడం సరిపోయింది, చెప్పబడింది. అలాగే స్నానం రకరకాలైనటువంటి స్నానాలు ఉన్నాయి. శుద్ధము స్మార్తం చాచమనం పౌరాణం వైదికం తథా తాంత్రికం శ్రౌతమిచ్చా షడ్విధం శృతి చోదితం. స్నానం చేయడానికి ముందు ఆచమనం చేస్తారు, స్నానం చేసిన తర్వాత కూడా ఆచమనం చేస్తారు. అనేక సందర్భాల్లో ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనికి ముందు ఆచమనం చేస్తారు, ఆ పని అయిన తర్వాత ఆచమనం చేస్తారు. అట్లా ఉంటుంది ధర్మశాస్త్రంలో. కాబట్టి ఈ ఆచమనం అనేది శుద్ధాచమనము అని ఒకటి ఉన్నది, సాధారణమైన ఆచమనం. తర్వాత స్మృతి చెప్పబడినటువంటి ఆచమనం ఉన్నది. అలాగే పురాణము చెప్పినటువంటి ఆచమనం ఉన్నది, వైదికమైనటువంటి ఆచమనం ఉన్నది, తాంత్రికమైన ఆచమనం ఉన్నది, శృతి చెప్పినటువంటి ఆచమనం. ఇలాగా ఈ ఆచమనం చేయడం విధములు 6 రకాలుగా ఉన్నాయి. సాధారణంగా ఈ మూత్రాది విసర్జన చేసిన తర్వాత చేసేటువంటి ఆచమనము శుద్ధ ఆచమనం అన్నమాట. అలాగే ఏదైనా శాస్త్రీయమైనటువంటి కర్మ ఆచరించేటప్పుడు అక్కడ స్మార్త ఆచమనం కానీ పౌరాణికమైన ఆచమనం కానీ చేస్తాం. స్మార్త ఆచమనం అంటే క్రీడాచమే అని చెప్పి 3 సార్లు ఆ జలాన్ని స్వీకరించి చేసేటువంటిది దాన్ని స్మార్త ఆచమనం అంటారు. ఈ కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన, కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ చెప్పి షోడశ నామాలు చెబుతారు. దీన్ని పౌరాణికమైన ఆచమనము అంటారు. అలాగే బ్రహ్మయజ్ఞాదులు చేసేటప్పుడు, యజ్ఞాది క్రియలు చేసేటప్పుడు వైదిక ఆచమనాన్ని లేదా శ్రౌత ఆచమనాన్ని చేస్తారు. తర్వాత ఈ క్షత్రియులు అస్త్ర విద్యాది అభ్యాసం చేసేటప్పుడు తాంత్రికమైనటువంటి ఆచమనాన్ని చేస్తారు. ఇలాగా 6 విధములైనటువంటి ఆచమనలు చెప్పబడ్డాయి.
అగ్నిరాపశ్చ వేదాశ్చ సోమः సూర్యో అనిలస్తథా సర్వే నారద విప్రశ్చ కర్ణే తిష్టంతి దక్షిణే. కుడి చెవిలో అగ్ని, నీరు, వేదములు, చంద్రుడు, సూర్యుడు ఉన్నారు కాబట్టి, అలా వాయువు, అగ్ని, నీరు, వేదములు, సోముడు, చంద్రుడు, సూర్యుడు, వాయువు వీరున్నారు. అందుచేతనే ఏదైనా మనం వినకూడనిది వినినప్పుడు కానీ, లేదా ఏదైనా పొరపాటు చేసినప్పుడు కానీ ఈ కుడి చెవిని స్పృశిస్తారు, కుడి చెవిని స్పృశిస్తారు. కృతే నిష్ఠీవనే చైవ దంతోచ్ఛిష్టే తథానృతే పతితానాంచ సంభాషే దక్షిణం శ్రవణం స్పృశేత్. అంటే ఎప్పుడెప్పుడు అనేది ఇక్కడ చెప్పారు. ఏదైనా దగ్గు రావచ్చు, ఉమ్ము వేయచ్చు, లేదా డోకు రావచ్చు, లేదా పతితులైన వాళ్ళతో సంభాషణ చేయవచ్చు. అటువంటి సందర్భాల్లో కుడి చెవిని స్పృశించాలి. అంటే అది శౌచం అన్నమాట. అలాగే శౌచ విధి తరువాత తప్పనిసరిగా మరొకటి చెప్పారు ఏమిటంటే, రుద్రాక్ష సహితం భక్త్యా ధారయన్ రుద్రతామియాత్. రుద్రాక్షని ధరించాలి. రుద్రాక్ష ధారణాదృద్రో భవత్యేవ న సంశయ. ఈ రుద్రాక్షను ధరించవలసింది. శిఖాయాం ధారయే నిత్యం కర్ణయోర్వా సమాహిత. రుద్రాక్ష శిఖయందు ధరించవచ్చు, శివయందు ధరించవచ్చు, లేదా రుద్రాక్ష వాళ్ళ కంఠమునందు ధరించవచ్చు, శిరస్సునందు ధరించవచ్చు. ఏమైనప్పటికీ ఎక్కడో ఒకటి మొత్తం మీద రుద్రాక్షను ధరించాలి. అలా రుద్రాక్షను ధరించడం అంటే సాక్షాత్ అతడు రుద్రుడైనట్లే. సమంత్రకం వా మంత్రేణ రహితం భావవర్జితం యో వా కో వా నరః భక్త్యా ధారయే లజ్జయాపి వా సర్వపాప వినిర్ముక్తః సమ్యక్ జ్ఞానమవాప్నుయాత్. అహో రుద్రాక్ష మాహాత్మ్యం అయా వక్తుం న శక్యతే అని చెప్పాడు. రుద్రాక్ష యొక్క గొప్పదనం అనేది చెప్పడానికి సాధ్యం కాదు, అంతటి గొప్పది రుద్రాక్ష. కాబట్టి తప్పనిసరిగా రుద్రాక్షను ధరించవలసింది. సమంత్రకముగాను రుద్రాక్షను ధరించవచ్చు, అమంత్రముగా కూడా రుద్రాక్షను ధరించవచ్చు. అలా రుద్రాక్ష ధారణ మాత్రము చేతనే పాపముల నుండి విముక్తుడవుతాడు. అలాగే రుద్రాక్షలు అనేక విధములుగా ఉంటాయి. అయితే ఈ రుద్రాక్ష అనేది ఎట్లా జన్మించింది, ఎలా పుట్టింది అనే దానికి ఒక చిన్న వృత్తాంతం కూడా చెప్పారు. ఎప్పుడంటే శ్రీ మహేశ్వరుడు ఆయన రుద్రుడు త్రిపురాసుర సంహారం చేశారు. ఆ చేసేటువంటి సందర్భంలో త్రిపురస్య వధార్థాయ దేవానాం తారణాయ చ సర్వ విఘ్నోపశమనం అఘోరాస్త్రమచింతయం దివ్య వర్ష సహస్రంతు చక్షురున్మీలితం మయా పశ్చాన్ మమాకులాక్షిభ్యః పతితా జలబిందవః తత్ర అశ్రుబిందుతో జాతాః మహారుద్రాక్ష వృక్షకాః. మహేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేయాలి అనుకున్నాడు. ఎందుకోసము అంటే దేవతల యొక్క రక్షణ కోసము, ఋషుల యొక్క రక్షణ కోసము త్రిపురాసుర సంహారం చేయాలి అని సంకల్పించి దానికి తగినటువంటి అస్త్రం, అఘోరాస్త్రం కావాలి. ఆ అఘోరాస్త్రం గురించి తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు. ఎంత ఏకంగా దివ్య వర్ష సహస్రం, దివ్యమైనటువంటి 1000 సంవత్సరాలు చేశాడు. అలా చేసిన తర్వాత ఆయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తే ఆ కళ్ళ నుండి అశ్రుబిందువులు నేల మీద పడ్డాయి. ఆ అశ్రుబిందువుల నుండే ఈ రుద్రాక్ష వృక్షములు పుట్టాయి. ఆ విధంగా ఆ రుద్రాక్షల యొక్క ఉత్పత్తి జరిగిందయ్యా అని చెప్పాడు.
బభూవుస్తే చ రుద్రాక్షాః అష్టత్రింశత్ ప్రభేదత. రుద్రాక్షలు 38 రకములైనటువంటి రుద్రాక్షలు ఉన్నాయి. సూర్యనేత్ర సముద్భూత కపిలా ద్వాదశ స్మృత. కపిల వర్ణములో ఉండేటువంటి సూర్యనేత్రము నుండి పుట్టినటువంటివి 12 రకాలు ఉన్నాయి. సోమనేత్రోత్థితాశ్చ శ్వేతాః షోడశ విధా. చంద్రనేత్రము నుండి పుట్టినటువంటివి 16 రకములు ఉన్నాయి, అవి తెల్లగా ఉంటాయి. వహ్ని నేత్రోద్భవా కృష్ణ దశభేదా భవంతి. వహ్ని నేత్రము నుండి పుట్టినటువంటివి నల్లగా ఉండేటువంటివి 10 రకములుగా ఉన్నాయి. అంటే ఈశ్వరుడు త్రినేత్రుడు కదా, ఆయన కుడి కన్ను సూర్యుడు, ఎడం కన్ను చంద్రుడు, నొసట ఉన్నటువంటి కన్ను అగ్ని. కాబట్టి కళ్ళ నుండి బిందువులు కారే కదా, నేత్రము నుండి జల బిందువులు, అశ్రు బిందువులు. అంచేది అక్కడ సూర్యనేత్రము నుండి ఏర్పడినటువంటివి ఒక రకమైనటువంటివి, అవి 12 రకములైన రుద్రాక్షలు, అవి 12 ఉన్నాయి. అలాగే చంద్రనేత్రము నుండి ఏర్పడినటువంటివి 16 విధాలు ఉన్నాయి. వహ్ని నేత్రము నుండి ఉన్నటువంటివి 10 రకాలు ఉన్నాయి. వహ్ని నేత్రంవి నల్లగా ఉంటాయి, సోమనేత్రంవి తెల్లగా ఉంటాయి, సూర్యనేత్రంవి కపిల వర్ణంలో ఉంటాయి. ఈ విధంగా 38 రకములైనటువంటి రుద్రాక్షలు ఏర్పడ్డాయి. అలాగే వీటిల్లో ఏకముఖ, ద్విముఖ అలాగా రుద్రాక్షల్లో భేదాలు ఉన్నాయి. ఏకవక్త్రః శివ సాక్షాత్ బ్రహ్మహత్యాం వ్యపోహతి. ఏకముఖ రుద్రాక్ష బ్రహ్మహత్యను కూడా పోగొడుతుంది, ఆ దోషాన్ని. ద్విముఖమైన రుద్రాక్ష పాపాలన్నిటినీ పోగొడుతుంది. త్రిముఖమైన రుద్రాక్ష స్త్రీహత్య వల్ల కలిగినటువంటి దోషాన్ని పోగొడుతుంది. చతుర్ముఖమైన రుద్రాక్ష నరహత్య వల్ల వచ్చిన పాపాన్ని పోగొడుతుంది. అలాగే పంచముఖ రుద్రాక్ష కాలాగ్నిర్నామనామత, అది తినగోడిని వస్తువులు తినడం వల్ల వచ్చేటువంటి పాపాన్ని పోగొడుతుంది. అలాగే షణ్ముఖమైనటువంటి రుద్రాక్ష అనేక పాపములు, బ్రహ్మహత్యాది అనేక పాపముల నుండి ఆ పాపాలని పోగొడుతుంది. అలాగే సప్తముఖమైనటువంటి రుద్రాక్ష దానివల్ల బంగారాన్ని దొంగిలించడం వల్ల వచ్చేటువంటి పాపాన్ని పోగొడుతుంది. అలాగే 8 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష, అది సాక్షాత్తు వినాయక స్వరూపము. అది వివాహము చేసుకునేటువంటి స్త్రీ, అంటే తాను చేసుకోకూడనటువంటి వంశం నుండి కానీ కులము నుండి కానీ ఒకవేళ అటువంటి స్త్రీని తాను వివాహం చేసుకుంటే దానివల్ల కలిగేటువంటి దోషాన్ని పోగొడుతుంది. అలాగే 9 ముఖములు కలిగినటువంటిది, అది భైరవ స్వరూపమైనటువంటిది. దానివల్ల మనకి భుక్తి ముక్తి రెండు కూడా కలుగుతాయి. 10 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష, అది సాక్షాత్తు జనార్దన స్వరూపమైనటువంటిది. దానివల్ల ఏమిటంటే మనకి సర్పాది బాధలు కలగకుండా ఉంటాయి. 11 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష సాక్షాత్తు ఏకాదశ రుద్రుడు కాబట్టి ఆ రుద్ర స్వరూపమైనటువంటిది. దాన్ని శిఖలో ధరించవలసింది. దాన్ని ధరించడం వల్ల అశ్వమేధము లేదా వాజపేయము చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. అలాగే 12 ద్వాదశ ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష ధరించినట్టయితే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం పొందుతారు. ఈ విధంగా ఆయా రుద్రాక్షల యొక్క ధారణ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు కూడా చెప్పబడ్డాయి. అలాగే ఇంకా 13 ముఖాలు ఉన్నవి. వక్త్రత్రయోజ 13 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష కూడా ఉంటుంది. అది కార్తికేయుడు కుమారస్వామితో సమానమైనటువంటిది. దాన్ని కనుక ధరించినట్లయితే మాతాపితరుల పట్ల చేసినటువంటి దోషం, వారిని నిందించడం కానీ మరొక రకం కానీ ఏమైనా చేస్తే
కొంతమంది తల్లిదండ్రులను చంపిన వాడు కూడా ఉంటారు. అటువంటి దోషాలు, అటువంటి పాపాలన్నింటినీ కూడా అది పోగొడుతుంది అన్నాడు. అలాగే 14 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష, దాన్ని ధరించినటువంటి వాళ్ళు సంతానం లేకపోయినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా పుత్ర సంతానం కలుగుతుంది. అంచేత ఈ విధంగా 14 ముఖములు కలిగి, ఏకముఖము నుండి 14 ముఖాలు దాకా ఉన్నటువంటి రుద్రాక్షలు ఉంటాయి. సాధారణంగా అష్టోత్తరశతేనాపి పంచాశద్భిः షడానన అథవా సప్తవింశత్యా కృత్వా రుద్రాక్షమాలికం ధారణాద్వా జపాద్వా అపి హ్యనంతం ఫలమశ్నుతే. ఈ రుద్రాక్షమాల జపానికి ఉపయోగించుకోవచ్చు, లేదా కంఠహారంగా వాడుకోవచ్చు. అయితే 108 రుద్రాక్షలతో మాల చేసుకోవటం, లేదా 50 రుద్రాక్షలతో మాల చేసుకోవటం, అది కుదరకపోతే 27 రుద్రాక్షలతో మాల చేసుకుని ఆ మాల ధరించవచ్చు, లేదా ఆ మాలతో జపం చేసుకోవచ్చు. రుద్రాక్షస్య ముఖం బ్రహ్మ బిందూరుద్ర ఇతీరితః విష్ణుః పుచ్చం భవేచ్చైవ భోగమోక్ష ఫలప్రదం. రుద్రాక్ష యొక్క ముఖము బ్రహ్మస్వరూపము, దాని యొక్క బిందువు మధ్యలో రుద్రస్వరూపము, చివర ఉండేటువంటిది, అడుగు ఉండేటువంటిది పుచ్చము విష్ణు స్వరూపము. కాబట్టి ఇది రుద్రాక్ష అనేటువంటిది భోగమోక్షములు రెండింటినీ కూడా కలగజేసేటువంటిది. ఈ జపమాల తయారు చేసుకున్నప్పుడు గోపుచ్చ వలయాకృతి, దాని గోపుచ్చ వలయములా ఉండాలి అన్నాడు. అంటే గోపుచ్చం ఎలా అయితే లావుగా ప్రారంభమై చివరికి వచ్చేది సన్నగా వస్తుంది, అంచేత గోపుచ్ఛాన్ని చుట్టితే ఎలా ఉంటుందో రుద్రాక్షను ఇలా చుట్టినప్పుడు ఆ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. దానికి మధ్యలో మేరుం ఊర్ధ్వముఖం కుర్యాత్ తదూర్ధ్వం నాగపాశకం ఏవం సంగ్రధితాం మాలాం మంత్రసిద్ధి ప్రదాయినీం. ఇప్పుడు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, రుద్రాక్షమాలకి మేరువు అని ఒకటి అన్నిటికీ సెంటర్లో ఒకటి పెడుతుంటారు, దాన్ని మేరువు అంటూ ఉంటారు. అలా మేరుని ఊర్ధ్వముఖంగా చేసుకుని రుద్రాక్షమాల చేసుకుని దాంతో జపం చేస్తే సిద్ధి కలుగుతుంది అని చెప్పబడింది. అయితే రుద్రాక్ష అనేది మనం ధరించాలి అనేటువంటిది కోరిక కలగడం కూడా కష్టమే. కూడా భగవత్ సంకల్పము లేనిదే, మన పూర్వజన్మ సుకృతము లేనిదే మనం అసలు భగవంతుని ధ్యానం చేయం, దేవాలయంలో కూడా వెళ్ళాం. ఆ సంకల్పం రావటానికే అది పూర్వజన్మ సుకృతమో భగవద్ అనుగ్రహమో ఉండాలి. అలాగే బహూనాం జన్మనామంతే మహాదేవ ప్రసాదత రుద్రాక్షధారణే వాంఛ స్వభావాదేవ జాయతే. రుద్రాక్షమాల ధరించాలి అనేటువంటి కోరిక ఆ మహాదేవుని యొక్క అనుగ్రహం వల్ల ఎన్నో జన్మలు అయిన తర్వాత ఆ మహాదేవుని అనుగ్రహం చేత మనకి అటువంటి కోరిక కలుగుతుంటాయి. ఆ కోరిక కలిగిన తర్వాత ఇప్పుడు చెప్పిన విధంగా ఆ రుద్రాక్షమాలని ఏదో విధంగా 27 కానీ 50 కానీ 108 కానీ రుద్రాక్షలతో మాల ధరించవచ్చు అని చెప్పాడు. ఉచ్ఛిష్టో వా వికర్మస్థో యుక్తో వా సర్వపాతకై ఉచ్యతే సర్వపాపేభ్యః రుద్రాక్షస్యతు ధారణాత్. రుద్రాక్ష ధరించడం వల్ల ఉచ్ఛిష్టుడైనా సరే, లేదా చేయకూడని పనులు చేసినటువంటి వాడైనా సరే, సర్వపాతకములు చేసిన వాడైనా సరే, రుద్రాక్ష ధరిస్తే ఆ పాపముల నుండి విముక్తుడవుతాడు. కాబట్టి రుద్రాక్ష తప్పనిసరిగా ధరించవలసింది అంటారు. అంతేకాకుండా రుద్రాక్ష యొక్క మహిమ చాలా గొప్పది. పురుషాణం యథా విష్ణు గ్రహాణాంచ యథా రవి. అంటే పురుషులలో పురుషోత్తముడు శ్రీ మహావిష్ణువు ఎలాగో, అలాగే గ్రహాలన్నిట్లో సూర్యుడు ఎట్లాగో, నదులన్నిటిలో గంగ ఏ విధంగానో, మునులందరిలో కశ్యప ముని ఎటువంటి వాడు, అలాగే గుర్రములన్నిటిలోనూ ఉచ్చైశ్రవం ఎటువంటిదో, దేవతలందరిలోనూ ఈశ్వరుడు ఎటువంటి వాడు, దేవి
అమ్మవార్లు అందరిలోనూ గౌరీ దేవత ఎటువంటిదో, ఎలా శ్రేష్టమైనదో అలాగా అన్నిటికంటే కూడా ఉన్నతమైనది, సర్వోత్కృష్టమైనటువంటిది రుద్రాక్ష. దాన్ని మించింది లేదు. కాబట్టి ఆ రుద్రాక్షను తప్పనిసరిగా రుద్రాక్ష ధారణాదేవ సరుద్రో నాత్ర సంశయ. రుద్రాక్షను ధరిస్తే అతడు సాక్షాత్తు ఆ రుద్రుడే అవుతాడు. అవిద్యో వా సవిద్యో వా రుద్రాక్షస్య ధారణాత్ శివలోకం ప్రపద్యేత కేకటే గర్దభో యథా. వాడు అవిద్య సవిద్య, విద్య కలవాడైనా విద్య లేనివాడైనా సరే ఆ రుద్రాక్ష ధరించడం చేత శివలోకానికి వెళతాడు. అలాగే పూర్వకాలం ఒకసారి ఒకడు ఓ గాడిద మీద ఈ రుద్రాక్షలు ఉన్నటువంటి బస్తా లాంటిది అనమాట, మోపు బస్తాలో రుద్రాక్షలు పడేసి అది కట్టి గాడిద మీద పెట్టి తీసుకువెళ్తున్నాడు. చాలా దూరం వెళ్ళేదో పర్వత ప్రదేశంలో వెళుతున్నారు. ఆ గాడిద ఆ రుద్రాక్షల యొక్క బరువు మోసి 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 ఇక మోయలేక పడిపోయింది, ఒక చోట పడిపోయి మరణించింది. మరణిస్తే ప్రాణైశ్చక్తస్త్రినేత్రస్తు శూలపాణిర్మహేశ్వర మత్ప్రసాదాన్ మహాసేన మదంతికముపాగత. గాడిదేమీ రుద్రాక్షలు ధరించాలనుకోలే, కానీ ఆ రుద్రాక్షలు కలిగినటువంటి ఆ సంచీన వస్త్రాన్ని మోయడం, అది మోస్తూ మోస్తూ ఇంకా మోయలేక పడిపోయి మరణించడం. మరణిస్తే ఆ గాడిద ఈశ్వరలోకానికి వెళ్ళింది, శివలోకానికి వెళ్ళింది అని చెబుతున్న ఈశ్వరుడే సాక్షాత్తుగా షణ్ముఖుడితోటి ఈ మాట చెప్పాడు. అందువల్ల రుద్రాక్ష ధారణం వల్ల చాలా గొప్ప మహిమ ఉన్నది అని చెప్పాడు. అలాగే మరొక ఉపాఖ్యానం కూడా ఉందయా రుద్రాక్ష యొక్క మహిమ చెప్పేటువంటిది. కోసల దేశంలో ఒకానొక బ్రాహ్మణుడు, గిరినాథుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు చాలా పండితుడు, బాగా చదువుకున్నటువంటి వాడు, యజ్ఞములు చేసే యజ్ఞదీక్షితుడు అయినటువంటి వాడు. అతడికి గుణనిధి అనేటువంటి ఒక కుర్రవాడు ఉన్నాడు. అతడు చాలా ఆకతాయి, అల్లరి చిల్లరిగా తిరిగేటువంటి వాడు, చదువు పట్ల శ్రద్ధ లేనటువంటి వాడు. ఆ యవ్వనంలో అనేక విధములుగా జోదమాడడాలు, సురాపానం చేయడాలు, ఇట్లాంటి దుష్కృత్యాలన్నీ చేస్తూ ఉండేటువంటి వాడు. అలాగే దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. అయితే అతడు మంచి రూపవంతుడు అనమాట, సౌందర్యవంతుడు కాబట్టి స్త్రీలను బాగా ఆకర్షిస్తూ ఉండేవాడు. అతడు మహాపాపమైనటువంటిది ఒక పని చేశాడు. గురువు గారి యొక్క భార్యను లోపరుచుకున్నాడు. ఇంతటి మహాపాపము చేసినట్లుగా తల్లిదండ్రులకు తెలిసింది. వాళ్ళు మందలిస్తే అతడు తల్లిదండ్రులను కూడా సంహరించేశాడు. అతడు అటువంటి పని చేయడం వల్ల ఊళ్ళో వాళ్ళందరూ కూడా అతన్ని వెలేశారు, గ్రామ బహిష్కారం, ఊళ్ళోంచి బయటకు గంటేశారు. వాడు అలా అడవుల పట్టు తిరుగుతూ ఇంకా అతడు దుష్కృత్యాలు, అంటే జీవనం గడవాలి కదా, ఆ వెళుతూ ఉండడం, ఆ అడవిలో మార్గ మధ్యంలో వెళ్ళేటువంటి అడవి దారిలో వెళ్ళేటువంటి వాళ్ళను సంహరిస్తూ ఉండడం, వాళ్ళ దగ్గర డబ్బు దోచుకుంటూ ఉండడం, ఇటువంటి పనులని చేస్తున్నాడు. ఈ విధంగా ఏవం బహుగతే కాలే మమారస తదాధమా. ఇంతటి పాపాత్ముడైనటువంటి వాడు ఏదో కొంతకాలం బతికి మరణించాడు. అయితే మరణించిన తరువాత యమదూతలు వచ్చారు అక్కడికి, శివదూతలు కూడా వచ్చారు. శివలోకాత్ శివగణా యమదూతాశ్చ సమాజగ్ము సహస్రశ. యమదూతలు వచ్చారు, శివదూతలు వచ్చారు అతన్ని తీసుకెళ్ళడానికి. వస్తే యమదూతలు, ఇంతటి పాపాత్ముడు వీడు, వీడిని కోసం మీరు వచ్చారేమిటి అని శివదూతలను ప్రశ్నించాడు. అలా అడిగితే అప్పుడు శివదూతలు ఏమన్నారంటే, ఈయన మరణించినటువంటి చోట 10 చేతులు, 10 మూరలు అనుకోవచ్చు, ఆ
10 మూరలు కిందకి రుద్రాక్ష ఉందిట. దశహస్తాద్ అధో భూమే రుద్రాక్షస్తత్ర చాస్తి. వీడు పడిపోయి మరణించి ఉన్నటువంటి చోట ఆ ప్రదేశానికి 10 మూరలు లోతులో రుద్రాక్ష ఉంది. ఎప్పుడో ఎవరో పడేసారు, అక్కడ ఉంది. అంచేత రుద్రాక్ష ఉన్నటువంటి ప్రదేశములో అతడు మరణించాడు కాబట్టి ఆ రుద్రాక్ష మహిమ చేత అతన్ని శివలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాము అని చెప్పారు వాళ్ళు. అందుచేత ఏమిటంటే రుద్రాక్ష యొక్క మహిమ ఎంతటితో దీన్ని బట్టి మనకి తెలుస్తాం. అంటే ఎటువంటి పాపకృత్యాలు తెలుసో తెలియకో చేసినప్పటికీ కూడా ఆ రుద్రాక్ష ధారణ కనుక చేసినట్లయితే మనం పవిత్రులమవుతాము, పుణ్యకర్మలు చేయడానికి యోగ్యులమవుతాము అని భావించాలి. అలాగే రుద్రాక్షలు చాలా రకాలుగా ఉంటాయి. దాంట్లో ధాత్రీఫల ప్రమాణం యతో శ్రేష్టమే తదుదావృతం బదరీఫల ప్రమాత్రంతు రోచ్యతే మధ్యమం బుధై అధమం క్షణమాత్రం స్యాత్ ప్రతిజ్ఞైషామయోదిత. అలాగే పెద్దగా ఉన్నటువంటి రుద్రాక్ష శ్రేష్టమైనది. దానికంటే కొంచెం చిన్నది రేగుపొండే అంత ఉన్నటువంటిది మధ్యము. మరీ చిన్నదిగా ఉన్నటువంటిది శనగ్గింజంత ఉన్నటువంటిది అధము. అలా 3 రకములు దాని ప్రమాణాన్ని బట్టి చెప్పబడ్డాయి. అలాగే ఇప్పుడు కూడా రుద్రాక్ష ధరించేటప్పుడు శిఖలో అయితే ఒకే రుద్రాక్షను ధరించాలి. శిఖాయాం ఏక రుద్రాక్షం త్రింశద్వై శిరసావహేతు. నెత్తివి పెట్టుకునే మాట అయితే 30 రుద్రాక్షలు పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా చూసుకుంటూ ఉండొచ్చు. యతులు వాళ్ళు కొంతమంది మన పరమాచార్యులు వారి నెత్తి మీద రుద్రాక్షలు పెట్టుకున్నటువంటి చిత్రాలు మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా రుద్రాక్షలు నెత్తి మీద పెట్టుకునే వాడైతే 30. షట్త్రింశచ్ గళేధార్య, మెడలో మాలగా వేసుకునేవాడైతే 36. అలాగే స్కంధే 50, భుజానికి తగుల్చుకునేవాడైతే 50, మణిబంధే 12, రిస్ట్ వాచి లాగా పెట్టుకోదలిస్తే 12. ఈ విధంగా రుద్రాక్షలు ఆ ధరించేటువంటి ప్రదేశాన్ని బట్టి వాటికి సంఖ్య చెప్పబడింది. ఆ విధంగా మనం ధరించవచ్చు. మహతీ జ్ఞాన సంపత్తి శుద్ధయే ధారయే నరః పంచముఖస్తు రుద్రాక్ష పంచబ్రహ్మస్వరూపక. ఈ రుద్రాక్షలు ఏకముఖ రుద్రాక్ష, దానివల్ల ఏమిటంటే అతడికి తత్వజ్ఞానము కలుగుతుంది. ఏకముఖ రుద్రాక్ష. అలాగే 2 ముఖములు కలిగింది, అది అర్ధనారీశ్వర స్వరూపమైనటువంటి దాన్ని ధరించడం వల్ల ఈశ్వరుడు చాలా ప్రీతిపాత్రుడు అవుతాడు. 3 ముఖములు కలిగినటువంటి దాన్ని ధరించడం అగ్నిత్రయాత్మకమైనటువంటి, అంచేత అగ్నులన్నీ కూడా సంతోషిస్తాయి. 4 ముఖములు బ్రహ్మస్వరూపమైనటువంటి, దానివల్ల ఆరోగ్యం కలుగుతుంది. అలాగే 5 ముఖములు కలిగినటువంటిది పంచబ్రహ్మస్వరూపక, దానివల్ల ఈశ్వరుడు సంతోషిస్తాడు. 6 ముఖములు ధరించినటువంటి 6 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష అది కుమారస్వామి స్వరూపమైనది. కార్తికేయాధిదైవత, దానివల్ల ఏమిటంటే విఘ్నములు లేకుండా పనులు జరుగుతాయి. 7 ముఖములు కలిగినటువంటిది మాతృక స్వరూపమైనటువంటిది, దాన్ని ధరించడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ఈ విధంగా ఆ రుద్రాక్షలు 8 ముఖాలు కలిగిన దాన్ని ధరిస్తే వసువులందరూ కూడా మనకి ప్రీతిపాత్రులు అవుతారు. 9 ముఖాలు కలిగిన దాన్ని ధరిస్తే యముడు ప్రీతిపాత్రుడు అవుతాడు. 10 ముఖాలు కలిగింది దర్శించినట్టయితే 10 దిక్కులు కూడా మన పట్ల అనుగ్రహాన్ని కలిగి ఉంటాయి, ప్రీతి పాత్రములవుతాయి. 11 ముఖం రుద్రుడు, ఏకాదశ రుద్రుడు అంటాము. దానివల్ల 11 ముఖాలు కలిగినటువంటిది ధరిస్తే
సుఖం కలుగుతుంది. అలాగే 12 ముఖాలది విష్ణు స్వరూపమైనటువంటిది, దానివల్ల విష్ణువు సంతోషిస్తాడు. అలాగే 13 ముఖములు కలిగినటువంటిది సర్వ కోరికలు, సర్వ కామముల్ని మనకి తీరుస్తుంది. 14 ముఖములు కలిగినటువంటిది రుద్రనేత్ర సముద్భవ, అది అన్ని వ్యాధుల్ని పోగొడుతుంది. ఈ విధంగా ఆయా ముఖములు కలిగినటువంటి రుద్రాక్షల వల్ల అటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు. తదనంతరం భస్మధారణ. భస్మధారణ కూడా ఆచారంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం. భస్మము కూడా చాలా విలువైనటువంటి, దానికి కూడా చాలా మహిమ ఉన్నది. ఈ భస్మధారణ చేసేటప్పుడు మూలాధారా సముత్థాయ కుండలీం పరదేవతాం సుషుమ్నా మార్గమాశ్రిత్య బ్రహ్మరంధ్రగతాం స్మరేత్. కుండలిని శక్తిని స్మరించాలి. అది మూలాధారము నుండి ఈ సుషుమ్నా మార్గం ద్వారా బ్రహ్మరంధ్రం దాకా ప్రయాణం చేస్తూ ఉంటుంది. కాబట్టి జీవబ్రహ్మముల యొక్క ఐక్యాన్ని సంధానం చేస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని స్మరించి భస్మధారణ చేయాలి. అలాగే ఈ భస్మధారణ చేసేటప్పుడు లం, ఈ బీజములు ఉన్నాయి. లం అనేటువంటి భూమికి చెప్పేటువంటి పృథ్వీతత్వాన్ని చెప్పేది. అలాగే వం అనేటువంటిది జలతత్వాన్ని చెప్పేది. రం అనేది అగ్నితత్వాన్ని చెప్పేటువంటిది. యం అనేది ఆకాశతత్వాన్ని చెప్పేది. హం హం బీజయుక్తం ఆకాశమండలం విచింతయేత్. ఈ విధంగా యం అనేది వాయుతత్వాన్ని చెప్పేది, హం అనేది ఆకాశతత్వాన్ని. ఈ విధంగా పంచభూతములకు ఈ బీజములు చెప్పబడ్డాయి. అంచేత పంచభూతములను స్మరించాలి అని తాత్పర్యం. అలా స్మరించి ఈ భస్మధారణ చేయాలి. అదేవిధంగా ప్రాణశక్తిని మొట్టమొదట చెప్పింది కుండలిని శక్తిని స్మరించమన్నారు. తర్వాత పంచభూతములను లం, వం, రం, యం, హం అనేటువంటి బీజముల ద్వారా పంచభూతములను స్మరించమన్నారు. తదనంతరం ఏం చేశారంటే ప్రాణశక్తిని స్మరించమన్నారు. రక్తాంబోధి స్థపోతోల్లసద్ అరుణ సరోజాధిరూఢాకరాబ్జై. రక్తాంబోధిస్థ పోతోల్లసదరుణ సరోజాధిరూఢా కరాబ్జై శూలం కోదండమిక్షూద్భవమణిగుణమప్యంకుశం పంచబాణాన్ బిభ్రాణా సృక్కపాలం అసృక్కపాలం త్రినయనలసితా వేన వక్షోరుహాఢ్యా దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తి పరానః. ఆ ప్రాణశక్తిని స్మరించమన్నారు. ఈ విధంగా వీటిని స్మరించిన తర్వాత విభూతి ధారణం కార్యం సర్వాధికృతి సిద్ధయే. అన్ని విధాలా సిద్ధి పొందడానికి విభూతి ధారణ చేయవలసింది. ఈ విభూతిని ధరించడము అనేటువంటి దానికి శిరోవ్రతము అని కూడా పేరు. ఈ శిరోవ్రతము చేసినప్పుడు ఏమిటి అంటే భస్మ, ఆ విభూతిని మొత్తం శరీరానంతరికి కూడా పూసుకోవచ్చు. మొత్తం సర్వ శరీరానికి భస్మోద్ఘోళనం చేయవచ్చు. ఆ విధంగా చేయవలసింది అని. ఇంకా ఎవరెవరు ఎట్లా ధరించాలి అనేటువంటి దానికి త్రిపుండ్రధారణం ప్రోక్తం జాబాలైరాదరేణతు త్ర్యంబకేన మంత్రేణ సతారేణ శివేన చ. త్రిపుండ్రం ధారయేన్నిత్యం గృహస్థాశ్రమమాశ్రితః ఓంకారేణ త్రిరుక్తేన సహంసేన త్రిపుండ్రకం ధారయేత్ భిక్షుకో నిత్యం ఇది జాబాలికీ శృతి. అంటే మన ఆశ్రమాల్లో బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము,
సన్యాసాశ్రమం, ఈ 4 ఆశ్రముల వాళ్ళు కూడా ఈ భస్మధారణ చేయవలసింది అని చెప్పి. గృహస్థాశ్రమం త్రియంబక మంత్రం, త్రియంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకు బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనేటువంటి మంత్రముతోటి గృహస్థు అయిన వాడు దీన్ని ధరించాలి. సన్యాసి అయినటువంటి వాడు కేవలం ఓంకారాన్ని 3 సార్లు ఉచ్చరించి భస్మధారణ చెయ్యాలి. ఈ గృహస్థు వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నవాడు కూడా త్రియంబక మంత్రాన్ని, అలాగే బ్రహ్మచారి కూడా దీన్ని ధరించాలి, భస్మాన్ని ధరించాలి అని చెప్పాడు. భస్మధారణ అది ధరించేటప్పుడు మధ్యమ అనామిక అంగుష్ఠై అనులోమ విలోమత త్రిపుండ్రం ధారయే నిత్యం. ఈ మధ్యమ అనామిక అంగుష్టం అనులోమ విలోమత, ఈ భస్మని ఈ విధంగా అనులోమము అంగుష్టము తోట్ల విలోమం, ముందు మధ్యమ అనామికలతోటి ఇట్లా ధరించి తర్వాత అంగుష్టముతోటి మళ్ళీ విలోమంగా ధరించాలి. త్రిపుండ్రం ధారయే నిత్యం త్రికాలేష్వ విభక్తిత, 3 కాలాల్లోనూ కూడా ఈ దీన్ని భస్మని ధరించవలసింది. అలాగే ఈ భస్మలో కూడా గౌణ భస్మము అని కూడా, అంటే భస్మ రకరకాలుగా స్వీకరించవచ్చు. భస్మం అనేది ఆవు పేడని పిష్టముగా పిడకలుగా చేసి ఎండబెట్టి దాన్ని అగ్నిహోత్రములో కాల్చి ఆ భస్మాన్ని స్వీకరించవచ్చు. అంచేత రకరకాలమైనవి చెప్పబడ్డాయి. అగ్నిహోత్రాగ్నిజం తద్విద్ వరజానలం అనలజం మునే ఔపాసన సముత్పన్నం సమిదగ్ని సముద్భవం పచనాగ్ని సముత్పన్నం దావానల సముద్భవం త్రైవర్ణికానాం సర్వేషాం అగ్నిహోత్ర సముద్భవం. ఇప్పుడు నిత్యాగ్నిహోత్రము చేయాలి త్రైవర్ణికుడు. అంచేత వాళ్ళ అగ్నిహోత్రము చేసినప్పుడు సమిధలు సమర్పిస్తారు. అంచేత దాంట్లో ఆ సమిధలు వేయగా వచ్చినటువంటి భస్మని ఆ త్రైవర్ణికులు ఆ భస్మని దహిస్తారు. అంచేత దాన్ని అగ్నిహోత్రం నుండి పుట్టినటువంటి భస్మం అగ్నిహోత్రజము అన్నారు. అలాగే వంట వండేటువంటిప్పుడు కట్టెలు కాల్చడం వల్ల అక్కడ కూడా భస్మం వస్తుంది, కానీ పచనాగ్ని సముత్పన్నము అని అంటారు. అలాగే అడవుల్లో మంట పుట్టి దావానలం ఏర్పడుతుంది, అప్పుడు కూడా ఆ కట్టెలన్నీ తగలబడడం చేత భస్మం ఏర్పడుతుంది. దాన్ని దావానల సముద్భవమైనటువంటిది అని చెప్పారు. ఇలాగా గృహస్థులైనటువంటి వాళ్ళు త్రైవర్ణికులు అగ్నిహోత్రం నుండి వచ్చినటువంటి దాన్ని ధరించాలి. అలాగే ఇతరులు శూద్రులైనటువంటి వాళ్ళు శ్రోత్రియుల యొక్క పచనాగ్ని నుండి వచ్చినటువంటి భస్మని ధరించాలి. ఇక అన్యేషాం సర్వేషాం దావానలోత్వం, ఇంకా తక్కిన వాళ్ళంతా శూద్రుడి కంటే ఇతరులైనటువంటి వాళ్ళందరూ కూడా దావానల నుండి ఏర్పడినటువంటి భస్మను ధరించాలి. ఈ విధంగా ఆ భస్మలో ఉన్న భేదములు, అవి ఎవరెవరి భస్మ ధరించాలి అనేది కూడా చెప్పబడింది. భస్మస్నానం మహాపుణ్యం సర్వసౌఖ్యకరం పరం ఆయుష్యం బలమారోగ్యం శ్రీపుష్టివర్ధనం యతః రక్షార్థం మంగళార్థం చ సర్వసంపత్సమృద్ధయే భస్మస్నిగ్ధ మనుష్యాణం మహామారీ భయం నచ శాంతికం పౌష్టికం భస్మ కామదం చ త్రిధా భవేత్. తర్వాత భస్మ స్నానం, ఇప్పుడు జలస్నానము చేసి భస్మ స్నానం చేస్తారంటే నీళ్ళతోటి స్నానం చేసాక భస్మధారణ చేస్తారు. అయితే ఒక్కొక్కప్పుడు జలస్నానం చేసేటువంటి పరిస్థితి ఉండదు, అతడికి జ్వరము లాంటిది రావచ్చు, అనారోగ్యం కలగవచ్చు, ఏదైనా విషయంలో స్నానం చేయడానికి అవకాశం లేకపోవచ్చు. అటువంటిప్పుడు భస్మ స్నానం చేస్తే సరిపోతుంది. అంచేత
భస్మ స్నానము కూడా పుణ్యప్రదమైనటువంటిదే, మంగళార్థమైనటువంటిదే అని చెప్పబడింది. ఈ భస్మ అనేటువంటిది ఈ ఇంతకుముందు భస్మ ఎలా తయారవుతుందో ఆ ఉత్పత్తిని గురించి మూడు రకాలు చెప్పాడు. ఏదో అగ్నిహోత్రజమైనటువంటి భస్మ అని, పచనాగ్నిజమైనటువంటి భస్మ అని, దావానల నుండి ఏర్పడిన భస్మ అని చెప్పారు. అయితే ఇంకా భస్మలో మరొక మూడు రకములు చెప్తున్నారు. ఏమిటంటే ఇది వాటి వాటి యొక్క ఫలాలను దృష్టిలో పెట్టుకుని అవి ఏ విధంగా చేయాలో దాన్ని బట్టి చెప్పారు. శాంతికం, పౌష్టికం, కామదం. శాంతికం, పౌష్టికం, కామదం మూడు రకాలు. అంటే శాంతిని కలగజేసేటువంటిది ఒకటి, పుష్టిని కలగజేసేటువంటిది ఒకటి, కోరికలను ఇచ్చేటువంటిది ఒకటి. ఇలా మూడు రకాలుగా ఉంటుంది భస్మ అన్నాడు. ఇంతకుముందు ఆ భస్మ ఎక్కడి నుండి వస్తుందో ఆ భేదాలను అక్కడ చెప్పారు. అంటే భస్మ రావాలి అంటే దాంట్లో ఏదో ఒక పదార్థం వల్ల కదా భస్మ వచ్చేది. అంచేది ఆ పదార్థం మండడం వల్ల కదా, కాలిపోవడం వల్ల కదా బూడిద వచ్చేది. దేని నుండి ఏర్పడాలది అనే దానికి చెప్తున్నారు అన్నమాట. గోమయం, ఆవు పేడ. ఆ ఆవు పేడ కనుక తీసుకుని జాగ్రత్తగా బాగా అంతరిక్షే గృహీత్వా, గోమయాన్ని తీసుకోండి అంటే ఆవు పేడ కింద పడిన తర్వాత తీసుకోవడం కాదు, కింద పడకుండానే మధ్యలోనే ఆవులా పేడ వేస్తుంటేనే మనం ఏదో గిన్నో లేదా చాటో ఏదో పెట్టి చెయ్యో పెట్టి ఆవు పేడను తీసుకోవాలి. దాన్ని ఎండబెట్టి మనం అగ్నిహోత్రంలో వేసి భస్మ చేయటం అన్నమాట. అదొక రకం. దాన్ని శాంతిదం అంటారు. తశాంతి గృహీహోచ్యతే గోమయం యోని సంబద్ధం తద్హస్తేనైవ గృహ్యతే బ్రాహ్మై మంత్రైస్తు సందగ్ధం తత్ శాంతికృత్ ఇహోచ్యతే. అగ్నిహోత్రంలో బ్రాహ్మ మంత్రముల చేత దాన్ని దహించి వచ్చే భస్మం అన్నమాట. దాన్ని ఎక్కడ తీసుకోవాలంటే ఆ గోమయాన్ని అంతరిక్షంలో గ్రహించాలని చెప్పారు, చేతిలోకి తీసుకోమన్నాడు. తషడంగేన దహే తత పౌష్టికం తత్సమాఖ్యాతం. అలాగే అదే గోమయాన్ని స్వీకరించి షడంగముల చేత దహనము చేసినట్లయితే అది పౌష్టికమైనటువంటి భస్మ అవుతుంది. కామదంచ తతశృణు ప్రాసాదేన దహేదే తత్ కామదం భస్మకీర్తితం. ప్రాసాదమునందు దాని చేతను దహించినట్లయితే అది కామదమైనటువంటి భస్మ అవుతుంది. ఈ విధంగా మూడు రకాలు, శాంతిదము, పౌష్టికము, కామదము అని మూడు రకాలైనటువంటి భస్మ ఉంటుంది అని చెప్పబడింది. దీన్ని తీసుకుని గవాం వర్ణానురూపాణం గృహ్ణీయాత్ గోమయం శుభం. ఆ గోమయాన్ని స్వీకరించి వర్ణానురూపమైనటువంటి గోవుల నుండి ఆ గోమయాన్ని స్వీకరించవలసింది. అంటే బ్రాహ్మణులు తెల్లని గోవుల నుండి గోమయాన్ని స్వీకరించాలి, క్షత్రియులు ఎర్రని గోవుల నుండి గోమయాన్ని స్వీకరించాలి, వైశ్యులు నల్లని గోవుల నుండి గోమయాన్ని స్వీకరించాలి, పచ్చని గోవుల నుండి స్వీకరించాలి, శూద్రులు నల్లని గోవుల నుండి స్వీకరించాలి. ఈ విధంగా గోమయాన్ని సేకరించి దాన్ని ఎండలో ఎండబెట్టి అగ్నిహోత్రంలో దాన్ని భస్మం చేసుకోవాలన్నమాట. జలస్నానము సాధారణంగా కూడా జలస్నానం పురాకృత్వ భస్మస్నానం అతఃపరం. జలస్నానే తు అశక్తశ్చ భస్మస్నానం సమాచరేత్. అది జలస్నానం చేసి భస్మస్నానం చేయాలి. ఒకవేళ జలస్నానం చేయలేకపోయినట్లయితే, అశక్తుడైనట్టయితే భస్మస్నానం చేయవలసింది అని చెప్పాడు. అలాగే ఈ భస్మధారణ మరొక విధంగా కూడా ఇతర కల్పముల్లో చెప్పబడి ఉంది, దాన్ని కూడా స్వీకరించవచ్చు. ఈ
కపిలాయాః శకృత స్వచ్ఛం గృహీత్వా గగనే పతత్. ఇంతకు ముందుగా అనుకున్నాం మనం. ఆ గోవు నుండి వచ్చే కపిల గోవు ఇక్కడ, ఆ కపిల గోవు నుండి వచ్చేటువంటి ఆ పేడని కింద పడకుండానే ఆకాశంలోనంటే మధ్యలోనే దాన్ని స్వీకరించాలి. పిండీకృత్య శివాగ్న్యాదౌ తత్ క్షిపేత్ మూలమంత్రితం. ఆ అగ్నిహోత్రంలో శివాగ్ని యందు దాన్ని పిష్టముగా చేసి బాగా కాల్చాలి. దాని నుండి భస్మం వస్తుంది అన్నమాట. అటువంటి భస్మాన్ని ధరించవలసింది అని ఈ భస్మోద్ధోళనం అనేటువంటిది మరొక కల్పములో ఈ విధంగా చెప్పబడింది. విభూతి ధారణ విధి స్మృతి ప్రోక్తో మయేరిత యదీయాచరణేనైవ శివతుల్యో న సంశయః. ఈ భస్మధారణము చేతనే అతడు శివతుల్యుడవుతాడు. త్రిపుండ్రం ఏ వినిందంతి నిందంతి శివమేవతే. ఈ భస్మధారణను ఎవరైతే నిందిస్తారో వాళ్ళు శివుణ్ణి నిందించినట్టే లెక్క. ధారయంతి చ ఏ భక్త్యా ధారయంతి తమేవతే. అలాగే ఈ భస్మధారణను ఎవరైతే భక్తితో చేస్తారో వాడు సాక్షాత్తు ఈశ్వరుణ్ణి ధరించినట్టే. అంటే భస్మాన్ని మనం నిందిస్తే శివుణ్ణి నిందించినట్టు, భస్మాన్ని మనం ధరిస్తే శివుణ్ణి ధరించినట్టు అని చెప్పాడు. త్రిపుండ్రేణ వినా విప్రో నాధికారీ శివార్చనే. త్రిపుండ్రాన్ని ధరించకుండగా విప్రుడు శివుణ్ణి అర్చన చేయడానికి పనికిరాడు. సత్యం శౌచం జపో హోమ తీర్థం దేవాది పూజనం తస్య వ్యర్థమిదం సర్వం యస్త్రిపుండ్రన్న ధారయేత్. భస్మధారణ చెయ్యకుండగా నీవు ఏ పని చేసినా ఉపయోగం లేదన్నాడు. సత్యము శౌచము జప హోమ తీర్థం దేవపూజనం ఇవేవీ కూడా త్రిపుండ్రధారణ చేయకుండగా చేస్తే ప్రయోజనము లేదు. అలాగే శ్రాద్ధే యజ్ఞే జపే హోమే వైశ్వదేవే సురార్చనే ధృత త్రిపుండ్ర భూతాత్మ మృత్యుంజయతి మానవ. అంటే శ్రాద్ధ కాలంలోనూ యజ్ఞ సమయంలోనూ జపంలోనూ హోమంలోనూ వైశ్వదేవం చేసినప్పుడు దేవతా పూజన చేసినప్పుడు తప్పనిసరిగా ఈ త్రిపుండ్రధారణ చేయవలసింది. అటువంటి వాడు మృత్యువుని జయిస్తాడు. భస్మధారణ యొక్క మహిమ చెప్పి ఇంకా భస్మము యొక్క మహిమ కూడా ఇంకా చెబుతున్నాడు. మహాపాతక సంఘాశ్చ పాతకాన్యపరాణ్యపి నశ్యంతి మునిశార్దూల సత్యం సత్యం నచాన్యథా ఏకం భస్మధృతం ఏన తస్య పుణ్యఫలం శృణు యతీనాం జ్ఞానదం ప్రోక్తం వనస్థానాం విరక్తిదం గృహస్థానాం మునే తత్వత్ ధర్మవృద్ధికరం తథా బ్రహ్మచర్యాశ్రమస్థానాం స్వాధ్యాయ ప్రథమేవ చ శూద్రాణాం పుణ్యదం నిత్యం అన్యేషాం పాపనాశనం భస్మనోద్ధోలనం చైవ తథా త్రిపుండ్రకం రక్షార్థం సర్వభూతానాం విధత్తే వైదికీ శృతి. అని ఈ భస్మధారణ వల్ల ఏమిటి అనంటే యతులకు జ్ఞానము కలుగుతుంది. సన్యాసం తీసుకున్నాడు, ఇంకా జ్ఞానం కలగలేదు. సన్యాసాశ్రమం తీసుకున్నాడు, ఇంకా జ్ఞానం పొందాలి. అటువంటి వాడు ఈ భస్మధారణ చేస్తే అతనికి జ్ఞానం కలుగుతుంది. మనసు వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి బాగా వైరాగ్యం వృద్ధి చెందుతుంది. అంటే వైరాగ్య భావన వస్తే కానీ జ్ఞానం కలగదు, అప్పుడు కానీ మోక్షం కలగదు. అలాగే గృహస్థులైనటువంటి వారు వాళ్ళకి ధర్మవృద్ధి కలుగుతుంది, ధర్మకార్యాలు బాగా చేయాలనేటువంటి సంకల్పం వాళ్ళకి కలుగుతుంది. బ్రహ్మచర్యా ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి వేదాధ్యయనం బాగా సాగుతుంది భస్మధారణ వల్ల. ఇటువంటి ప్రయోజనాలు చెప్పబడ్డాయి. నానేన నయజ్ఞేన నవోభి సుదుర్లభై తీర్థయాత్రయా పుణ్యం త్రిపుండ్రేణ చ లభ్యతే. త్రిపుండ్రము ధరించడము చేత అంటే భస్మధారణ చేయడము చేత ఎటువంటి పుణ్యము లభిస్తుందో అటువంటి పుణ్యము దానము చేత కాని, యజ్ఞము చేత కాని, తపస్సు చేత కాని, తీర్థయాత్రల చేత కాని లభించదయ్యా. కాబట్టి అన్నిటికంటే చాలా శ్రేష్టమైనటువంటిది ఈ భస్మధారణము.
అంటే భస్మధారణం చేయకపోతే ఇంకెన్ని చేసినా ఉపయోగం లేదు, కాబట్టి తప్పనిసరిగా భస్మధారణ చేయవలసింది అని చెప్పాడు. ఏతాని పంచ శివమంత్ర పవిత్రితాని భస్మాని కామదహనంగ విభూషితాని త్రైపుండ్రకాని రచితాని లలాట పట్టే లుంపంతి దైవ లిఖితాని దురక్షరాణి. మనము ఈ నొసటిని ఆ త్రిపుండ్రములు కనుక ధరించినట్లయితే బ్రహ్మరాజునటువంటి రాతలో ఏదైనా మనకి ఇబ్బందికరమైనవి, బాధాకరమైనటువంటివి, కష్టాలు కలిగించేవి ఏవైనా రాతలు ఉన్నట్టయితే ఆ రాతలన్నింటినీ చెరిపేస్తుందట ఈ భస్మధారణ రేఖలు, అలా చేస్తాయిట. అది అంతేకాకుండా ఇంకా ఈ విభూతి ధారణ యొక్క మహాత్మ్యాన్ని చెబుతున్నారు. భస్మదిగ్ధ శరీరాయ యోదదాది ధనం ముద తస్య సర్వాణి పాపాని వినశ్యంతి న సంశయ. భస్మం ధరించినటువంటి వానికి మనం ఏదైనా దానం కనుక చేసినట్లయితే అతడు దానివల్ల మనకి సర్వ పాపములు పోతాయి. సర్వతీర్థేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం లభతే సర్వం భస్మస్నానాన్న సంశయ. అది ఈ భస్మస్నానం వల్ల సర్వతీర్థములందు ఉండడం చేత అక్కడ స్నానాలు చేయడం వల్ల ఏ పుణ్యమైతే లభిస్తుందో అటువంటి పుణ్యము మనకి భస్మస్నానం వల్లే లభిస్తుంది. ఏ ఘోరా రాక్షసా ప్రేత ఏ చాన్యై క్షుద్రజంతవ త్రిపుండ్రధారణం దృష్ట్వా పలాయంతే న సంశయ. ఈ త్రిపుండ్రధారణ కనుక చేసినట్లయితే ఘోరమైనటువంటి రాక్షసులు కానీ భూత ప్రేతాదులు కానీ క్షుద్ర జంతువులు కానీ మనం ధరించిన ఆ త్రిపుండ్రాన్ని చూసి పరిగెట్టుకుపోతాయిట. అంటే అంత మహిమ కలిగినటువంటిది ఈ త్రిపుండ్రము భస్మధారణము అని. ఇంకా విభూతి ధారణం త్యక్త్వా యత్సత్కర సమాచరేత్ తత్కృతం చ అకృతప్రాయం భవత్యేవ న సంశయ తతో ధృత్వైవ భస్మాంగే గాయత్రీ జపమాచరేత్. విభూతి ధారణ లేకుండా అతడు ఎంత సత్కర్మలు చేసినప్పటికీ కూడా అతడు ఆ పనులు చేయనట్టే లెక్క. అంటే తప్పనిసరిగా విభూతి ధారణ చేసి గాయత్రీ జపం చేయవలసింది. సాధారణంగా ఇప్పుడు కాలంలో నేటి కాలంలో ఈ విభూతి అంటే బూడిదగా ఉంటుంది కదా, అది ఇలా రాసుకోవడానికి అక్కడ రాసుకు దాంతో బయటికి వెళ్ళడానికి చాలా చికాకు పడుతూ ఉంటారు. కొంతమంది అది ఇష్టంగా ఉండదు. అంటే స్నానం చేసి తిలక ధారణ చేసేస్తారు. అది సరిపోతుందిలే ఏదైతే ఏమిటి అనుకుంటారు. అంటే శూన్యలలాటము ఉండకూడదు బ్రాహ్మణుడికి. సూర్యలలాటం ఉండకూడదు కాబట్టి విభూతి కానీ బొట్టు కానీ పెట్టుకుంటే సరిపోతుందిలే అనేది సామాన్యమైన నియమం. కానీ జపాదులు చేసినప్పుడు, సత్కర్మలు చేసినప్పుడు, శ్రాద్ధాదులు చేసినప్పుడు, దేవతా పూజాధికములు చేసినప్పుడు తప్పనిసరిగా భస్మధారణ చేయాలి. అప్పుడు మనం తప్పన ఏదో నొసడు బొట్టు పెట్టుకున్నాం కదా సరిపోతుంది అని మాత్రం అనుకోకూడదు. చాలా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం. యథోపవీతరహితే సంధ్యా న క్రియతే ద్విజై తథా సంధ్యా న కర్తవ్య విభూతిరహితైరపి. అంటే యజ్ఞోపవీతం లేకపోతే సంధ్యావందనం ఏ విధంగా అయితే చెయ్యకూడదు, విభూతి ధారణ లేకపోతే కూడా సంధ్యావందనం చేయకూడదు. అంటే తప్పనిసరిగా విభూతి ధారణ చెయ్యాలి అని సూచన. అకారో నామికా ప్రోక్తో ఉకారో మధ్యమాంగుళి మకారస్తర్జనీ తస్మాత్ త్రిపుండ్రం త్రిగుణాత్మకం. అది ఈ త్రిపుండ్రము అనేది త్రిగుణాత్మకమైనది. ఓం అనే దాంట్లో అకార ఉకార మకారములు ఉన్నాయి కదా, ఆ అకారము అనామిక ప్రోక్త, ఇది అనామిక. అలాగే ఉకారో మధ్యమాంగుళి, ఇది మధ్యమాంగుళి. మకారస్తర్జనీ ప్రోక్త, ఇది తర్జని. ఇప్పుడు త్రిపుండ్రము ధరించినప్పుడు ఇట్లా ధరిస్తారు. అంచేత ఆ త్రిగుణాత్మకమైనటువంటిది ఈ త్రిపుండ్రము అన్నాడు. ఈ త్రిపుండ్ర ధారణ భస్మ, ఆ ధరించినటువంటి భస్మ వల్ల ఎంత ప్రయోజనము, ఎంత గొప్పతనము ఉంది దానికి అంటే, ఒకానొకప్పుడు ఈయన దుర్వాసోముని స్వర్గలోకానికి వెళ్ళాడు. స్వర్గలోకానికి వెళ్ళాడు, అక్కడి నుంచే పితృలోకానికి వెళ్ళాడు. పితృలోకానికి వెళ్ళేసరికి
అక్కడ హాహాకారాలు వినపడుతున్నాయి. హాహాకారాలు వినపడుతున్నాయి ఏమిటి అని అడిగాడు. అడిగితే ఇక్కడే పితృలోకం దగ్గరే కుంభీపాకం అనేటువంటిది నరకం ఉంది. దాంట్లో పాపాలు చేసినటువంటి వాళ్ళందరూ శిక్షలు అనుభవిస్తున్నారు. అంచేత వాళ్ళు ఆ బాధలు ఓర్చుకోలేక హాహాకారాలు చేస్తున్నారు అన్నారు. అంటే దుర్వాసుడికి దానితో పనే ఉంది? పనేం లేదు. కానీ అసలు ఏమిటి, ఎలా ఉంటుంది ఏమిటి ఓసారి చూద్దామని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఇలా చూసి వచ్చేయలేదు. ఈ అంటే ఈయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆ కుంభీభాగ నరకం కింద ఉంటుంది కదా, మరి స్వర్గం పైన నరకం కింద ఉంటుంది. అంచేత కిందగా ఉన్నటువంటి ఆ కుంభీభాగ నరకాన్ని చూస్తున్నాడు. చూస్తుంటే ఈయన ధరించినటువంటి భస్మం ఉన్నది కదా, ఆ భస్మ చాలా దళసరిగా ఒత్తుగా ధరించాడు. అంచేత ఆ భస్మ నుండి కొంత భాగము ఊడి అక్కడ భూమి మీద పడింది, అదే ఆ నరకంలో పడింది. ఇది పడడమేమిటి, అంతవరకు హాహాకారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అప్పుడు మిగతా వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అంటే ఇతన్ని అక్కడికి తీసుకెళ్ళిన వాడు మొట్టమొదటి స్వర్గలోకానికి కదా వెళ్తే దేవతలు కదా ఉండేది. ఆ దేవతలు పితృలోకము, అక్కడ కూడా పితృదేవతలు ఉంటారు. ఆ లోకంలో వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఈ దేవతలు వెళ్ళిన వాళ్ళు, అక్కడ కూడా ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఏమిటిది, ఇంతవరకు వాళ్ళు గొగ్గోలు పెడుతున్నారు, ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళు ఆనందంగా పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు, నృత్య గీతాలు చేస్తున్నారు. ఏమిటి అనుకున్నారు. పాప ఫలాన్ని అనుభవించడానికి కదా ఈ ఏర్పాటు చేసింది కుంభీపాక నరకం అనేది. అటువంటిది వీళ్ళు ఆనందంగా ఉన్నారు ఏమిటి అని సందేహం వచ్చింది వాళ్ళకి. చికితా ఏవతే సర్వే నవిదుస్తస్య కారణం అహో పాపస్య భోగార్థం కుండమేతద్ వినిర్మితం తత్ర సౌఖ్యం యదా జాతం తదా పాపాత్తు కిం భయం. ఇంకా పాపము, వాడు చేసిన పాపానికి శిక్ష అనుభవించడానికి ఈ కుంభీభాగ నరకం పెట్టాము. ఇక్కడ కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నట్టయితే ఇక పాపానికి ఎవడు భయపడతాడు? పాపం చేయడానికి ఎందుకు భయపడతారు? నరకంలో శిక్షలు అనుభవించాలి కదా, అయ్య బాబోయ్ అటువంటి శిక్షలన్నీ మనం అనుభవించలేము, కాబట్టి పాపం చేయకపోతే మంచిదే అనుకుంటాడు. అంతేగాని పాపం చేసిన వాడు కూడా సుఖంగానే ఉన్నాడు అక్కడ అన్నట్టయితే పాపం అంటే భయం ఎవరికి ఉండదు. ఏమిటి ఇలా జరిగింది అనుకున్నారు వాడు. అంటూ అందరికీ తెలియదు ముందుది. సరే విష్ణువు దగ్గరికి వెళ్ళారు. అది అది వీళ్ళందరూ కలిసి విష్ణువుతో పాటుగా మళ్ళీ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఈశ్వరుని అడిగాడు, ఏమయ్యా ఏమిటి ఇలా జరిగింది అక్కడ వాళ్ళు అంటే ఆయనకి తెలుసు కాబట్టి ఆయన చెప్పాడు. అవాంగ్ముఖో దదర్శాధస్తాత్ తదా అధ తదా వాయు వశాత్ హరే ఫాలభస్మకణాస్తత్ర పతితా దైవయోగతః తేన జాతమిదం సర్వం భస్మనో మహిమా త్వయం ఇతః పరంతు తత్తీర్థం పితృలోక నివాసినాం భవిష్యతి న సందేహో యత్ర స్నాత్వా సుఖీ భవేత్ పితృతీర్థం తు తన్నామ్నాప్యాయత ఊర్ధ్వం భవిష్యతి. దానికి పితృతీర్థం అని పైన పేరు. ఎవరైతే స్నానం చేసి భస్మధారణ చేస్తారో అక్కడ వాళ్ళు సుఖంగా ఉంటారు పితృదేవతలు. దానికి పితృతీర్థం అని పేరు ఈ పైన వస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే ఈయన యొక్క నొసటి నుండి ఆ భస్మ కణాలు కొన్ని అక్కడ పడ్డాయా, పడటం వల్ల ఇలా జరిగింది, ఇదంతా భస్మ యొక్క మహిమ అని చెప్పాడు ఈశ్వరుడు అన్నమాట. సాధు సాధ్వితి ప్రోచు తే ప్రోచు అమరా మౌళిచాలనై శశంసు భస్మ మాహాత్మ్యం హరిబ్రహ్మాదయస్సురా పితరశ్చైవ సంతుష్టాః తీర్థలాభాత్ పరంతప. దేవతలందరూ కూడా చాలా బాగుంది అని ఈశ్వరుని యొక్క భస్మ మహిమను గురించి ప్రశంస చేశారు. అక్కడ ఉండేటువంటి
పితరులందరూ కూడా పితృదేవతలంతా కూడా తమకు ఒక సుఖ స్థానమైనటువంటి తీర్థం లభించింది అని వాళ్ళు కూడా ఆనందించారు. అలాగే అంటే మనకి చెప్పేటువంటి దాంట్లో స్నానాది క్రియలు, భస్మధారణ, రుద్రాక్షధారణ వాటి యొక్క గొప్పతనం చెప్పారు. అదేవిధంగా సంధ్యోపాసన, 3 సంధ్యలలోనూ కూడా ఆ సంధ్యాదేవి గాయత్రి, సావిత్రి, సరస్వతి స్వరూపముగా ఉపాసింపబడాలి. సంధ్యావందనానికి, ప్రాతఃసంధ్యావందనానికి గొప్ప సమయం ఏమిటి అంటే చెప్తున్నారు. ఉత్తమ తారకోపేత, నక్షత్రాలు ఉండగానే, అంటే నక్షత్రాలు అంటే తెల్లవారుతూ ఉండగా, తెల్లవారుజామున ఇంకా తెల్లారిపోతుంది అనగా నక్షత్రాలు కనపడతాయి. అలా నక్షత్రములు ఉన్నప్పుడే సంధ్యావందనం చేయాలి. అది ఉత్తమమైనటువంటి సంధ్యావందనం. మధ్యమా లుప్తతారక, కొంచెం తెల్లవారేసరికి ఏమవుతుందంటే నక్షత్రాలు కనపడవు, ఇంకా వెలుతురు వచ్చేస్తుంది, అది మధ్యమం. అధమా సూర్య సహిత, సూర్యోదయం అయిన తర్వాత కనుక మనం సంధ్యావందనం చేస్తే అది 3rd గ్రేడ్, అధమ. కాబట్టి సంధ్యావందనంలో ఉత్తమ, మధ్యమ, అధమ చెప్పారు. ప్రాతఃసంధ్యావందనం ఏం చేయాలి అంటే ఇంకా నక్షత్రములు ఉండగానే సంధ్యావందనం ప్రారంభించేయాలి. ముఖ్యంగా అర్ఘ్యప్రదానం చేసేయాలి. తర్వాత ఒకవేళ వెలుతురు, నక్షత్రాలు కనపడలేదు, ఇంక వెలుతురు వచ్చేసింది, అప్పుడు కనుక చేస్తే అది రెండవది, మధ్యమ, రెండవ పక్షం. సూర్యుడు కూడా ఉదయించాక చేస్తే అది అధమ పక్షం అన్నారు. అలాగే సాయంకాలం సంధ్యావందనం చేసినప్పుడు ఉత్తమ సూర్య సహిత, సూర్యుడు పూర్తిగా అస్తమించకూడదు, అస్తమిస్తూ ఉండాలన్నమాట. అలా సూర్యుడు కనపడుతూ ఉండగా చేస్తూ ఉంటే అది ఉత్తమం. మధ్యమ అస్తమితేరవవు, పూర్తిగా సూర్యుడు అస్తమించిన తర్వాత చేస్తే అది రెండవ పక్షం. అధమా తారకోపేత, నక్షత్రాలు కనపడ్డప్పుడు చేసినట్టయితే అది 3 అధం. ఈ విధంగా ఆ సంధ్యావందనానికి సమయాలు, వాటి యొక్క శ్రేణి ఉత్తమ, మధ్యమ, అధమ అని చెప్పాడు. విప్రో వృక్ష మూలకాన్యత్ర సంధ్య వేదశాఖ ధర్మకర్మాణి పత్రం తస్మాన్ మూలం యత్నతో రక్షణీయం చిన్నే మూలే నైవ వృక్షో నశాఖ. బ్రాహ్మణుడు వృక్షము లాంటివాడు. అతడు చేసేటువంటి సంధ్య ఏదైతే ఉందో ఆ సంధ్య మూలం, కింద వేరు అనుకోవచ్చు, మూలం అనుకో. అంటే వేరు లేకపోతే వృక్షం ఉండదు, అంచేది మూలము సంధ్య. దానికి ఉండే శాఖలన్నీ వేదములు. అతడు చేసే ధర్మకర్మములు అన్ని ఆకులు. తస్మాత్ మూలం యత్నతో రక్షణీయం, మూలమైనటువంటి సంధ్యావందనము దాన్ని తప్పనిసరిగా ప్రయత్నపూర్వకముగా రక్షించుకోవాలి. అది కనుక రక్షించుకోకపోతే చిన్నే మూలే నైవ వృక్షో నశాఖ, మూలము కనుక పోయినట్టయితే, అంటే వేరు కుళ్ళిపోయింది అనుకోండి, వేరు చెడిపోయింది అనుకోండి, అప్పుడు చెట్టు లేదు, కొమ్మలు లేవు. కాబట్టి ఈ చెట్టు అంటే బ్రాహ్మణుడనే వృక్షము నిలబడాలన్నా, అతడు చేసేటువంటి కొమ్మల్లాంటి వేదాధ్యయనం సాగాలన్నా, పత్రములు వంటి ధర్మకర్మలు నడవాలన్నా ముందు మూలం సరిగ్గా ఉండాలి. కాబట్టి సంధ్యావందనం తప్పనిసరిగా ఆచరించవలసింది అని సంధ్యావందనం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. ప్రాతఃసంధ్యావందనం అని, మధ్యాహ్న సంధ్యావందనం. ప్రాతఃసంధ్యావందనంలో గాయత్రీదేవి రూపంగా మనం సంధ్యను ఆరాధిస్తాం. మధ్యాహ్నము సావిత్రి రూపముగా సంధ్యను ఆరాధిస్తాం. సాయంకాలము సరస్వతి రూపముగా సంధ్యను ఆరాధిస్తాం. హృత్పద్మ మధ్యే పురుషం ప్రమాణం సత్యాత్మకం సర్వజగత్స్వరూపం ధ్యాయామి నిత్యం పరమాత్మ సౌంజ్యం చిద్రూపమేగం వచసామగమ్యం. ఆ పరమాత్మని మనం ఓంకారము చేత ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ అని ధ్యానం చేస్తాం.
ఆ పరమాత్మ హృత్పద్మములో ఉంటాడు. హృత్తేశోర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని భగవద్గీతలో చెప్తాడు. ఆ హృదయ ప్రదేశములో ఆ పరమాత్మ ఉంటాడు. కాబట్టి ఆ హృదయ ప్రదేశములో ఉన్నటువంటి ఆ పరమాత్మని నిరంతరము ధ్యానం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్కులకు తెలియబడేటువంటి వాడు కాదు. ఈ సంధ్యావందనము చేసేటప్పుడు యా సంధ్యా శైవగావత్రి సచ్చిదానంద రూపిణి భక్త్యాతాం బ్రాహ్మణో నిత్యం పూజయేచ్చ నమేత్తత. ఏదైతే సంధ్య అని చెప్పబడుతోందో ఆమెయే గాయత్రి, ఆమెయే సచ్చిదానంద స్వరూపిణి. కాబట్టి బ్రాహ్మణుడు నిత్యము ఆ సంధ్యావందనాన్ని చేయవలసింది, సంధ్య ఉపాసన చేయవలసింది. ధ్యాయేతు మనసా దేవి మంత్రముచ్చారయేత్ శనై. ఇప్పుడు కూడా మంత్రమును గట్టిగా అరవకూడదు. గాయత్రి మంత్రోచ్చారణ చేసినప్పుడు మెల్లగా ఉచ్చరించాలి అని చెప్పాడు. ఇంకా చెప్పాడు, నకంపయేత్ శిరః గ్రీవాం దంతాన్నైవ ప్రకాశయేత్. మంత్రోచ్చారణ చేసినప్పుడు తల ఊక్కూడదు ఇటు. అలాగే మెడ కూడా ఇటు కదపకూడదు. అంటే మనం ఏదైనా ఉదాత్త అనుదాత్త స్వరాలు అవి పలికేటప్పుడు కొంతమంది మంత్రం చదివేటప్పుడు ఈ బుర్రని ఇట్లా 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 ఊపుతూ ఉంటాడు. అలా ఊపకూడదు. అలాగే మెడ కూడా అటు ఇటు తిప్పకూడదు. అలాగే దంతాన్నైవ పళ్ళు కనపడకూడదు. మంత్రోచ్చారణ చేసేటప్పుడు మన పళ్ళు కనపడకూడదు. ఆ విధంగా గాయత్రి న్యూనాతిన్యూనం కనిష్టం 10 సార్లు దశవారం అశక్తో వా నాతో న్యూనం కదాచన. అష్టోత్తరం 108 సార్లు జపించాలి, లేదా 28 సార్లు, అష్టావింశతి. అది కూడా చేయలేడు, కనీసం 10 సార్లైనా దశ గాయత్రి అంటూ 10 సార్లైనా గాయత్రి మంత్రాన్ని జపించవలసింది. ఇప్పుడు మంత్రజపము అలాగే జపం ఎంత చేస్తామో తర్పణం కూడా చేయాలి మంత్రం అయిన తర్వాత. అలాగే ఈ గాయత్రి మంత్రాన్ని జపించడము, తర్పణము చేయడము, అలాగే గాయత్రి మంత్రముతోటి హోమం చేయవచ్చు. అలాగే గాయత్రి మంత్రాన్ని గాయత్రి దేవతని మనం ఆరాధించి ప్రతిష్టాపన చేసి పూజ చేసుకోవచ్చు. ఈ దేవీ పూజను ఎట్లా చేయాలి అనేది కూడా ఇక్కడ వివరించి చెప్పడం జరిగింది. స్నానాదులు ముగించి ఆచమనం చేసి మాతృగాన్యాసము చేసి అప్పుడు కలశస్థాపన చేసి పూజాద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకొని గురువు గారి యొక్క అనుజ్ఞ తీసుకుని ఆ పీఠమునందు దేవిని ప్రతిష్ఠ చేసి పూజ చేయాలి. తర్వాత షోడశోపచార పూజల్ని ఆసమనమని ఆసనమని అర్ఘ్యమని పాద్యమని స్నానము పుష్పములు ఈ విధంగా షోడశోపచార పూజ చేయవలసింది. దీనికి ఒక ప్రాచీనమైనటువంటి ఒక వృత్తాంతం చెబుతున్నాను, వినమన్నాడు. ఏమిటంటే అమ్మవారి యొక్క పూజా విధానము, పూజ చేసినందువల్ల ఎంతటి మహిమ కలుగుతుందో దాని యొక్క విశేషం కూడా చెబుతున్నాను వినమన్నాడు. సకృత స్మరణ మాత్రేణ యత్ర దేవి ప్రసీదతి ఏతాదృశ ఉపచారైశ్చ ప్రసీదేదత్ర కస్మయ. ఒక్కసారి ఆ అమ్మవారిని ఈ షోడశోపచారముల చేత మనం పూజ కనుక చేసినట్లయితే అమ్మ సంతోషించి అనుగ్రహిస్తుంది. అసలు స్మరణ మాత్రము చేతనే ఆవిడ అనుగ్రహిస్తుంది.
బృహద్రథుడు అనేటువంటి ఒక రాజర్షి ఉండేవాడు. అతని యొక్క కథ చెబుతాను విను అని. ఒకసారి ఒక చక్రవాక పక్షి అది ఆహారం కోసం తిరుగుతోంది. భ్రమన్ నానావిధానేన నానావిధాన్ దేశాన్ యయౌ కాశీపురం ప్రతి. ఆ చక్రవాకము ఏదో ఆహారం కోసం తిరుగుతూ కాశీపురానికి వెళ్ళింది. కాశీలో అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. అన్నపూర్ణా మహాస్థానే ప్రారబ్ధవశతో ద్విజ జగామ లీలయా తత్ర కణలో వాత్ అనాథవతు కృత్వా ప్రదక్షిణామేకాం జగామ సవిహాయస. అది ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతోంది. యథాలాపంగా దైవవశాత్తు అన్నపూర్ణాదేవి ఆలయానికి చుట్టూరా ఒక్క ప్రదక్షిణం చేసింది. అది ప్రదక్షిణం చేయాలనేమనుకోలేదు. ఆహారం వెళుతూ యథాలాపంగా ప్రదక్షిణం చేసి మళ్ళీ అలా ఎగిరిపోయింది ఎక్కడికో. దేశాంతరం విహాయైవ పురీం ముక్తిప్రదాయిని. ముక్తిని కలగజేసేటువంటి కాశీని విడిచిపెట్టేసి అది వెళ్ళిపోయి కాలాంతరే మమారాసౌ గత స్వర్గపురీం ప్రతి. కాలాంతరంలో అది మరణించింది. ఆ మరణించింది స్వర్గానికి వెళ్ళింది. బుభుజే విషయాన్ సర్వాన్ దివ్యరూపధరో యువ కల్పద్వయం తతో భుక్త్వా పునఃప్రాప భువం ప్రతి. అది తాను చేసినటువంటి పుణ్యం వల్ల స్వర్గానికి వెళ్ళింది. స్వర్గంలో పుణ్యం అయిపోయేదాకా కొంతకాలం అక్కడ ఉంది. ఉన్న తరువాత మళ్ళీ ఎక్కడ జన్మించిన ఆ జీవుడు క్షత్రియాణాంకులే జన్మ ప్రాప సర్వోత్తమోత్తమం బృహద్రథేతి నామ్నాభూత్ ప్రసిద్ధ క్షితిమండలే. బృహద్రథుడు అనేటువంటి పేరుతోటి ఒకనొక క్షత్రియ వంశంలో జన్మించాడు. అంటే చక్రవాకములో ఆ శరీరం పోతుంది. ఆ జీవుడు ఆ శరీరముతో చేసినటువంటి పుణ్యానికి ఫలితము కొద్దీ ఆ జీవుడు స్వర్గానికి వెళ్ళాడు. ఆ స్వర్గంలో కొంతకాలం ఆ పుణ్యానికి సంబంధించిన ఫలితం ఉన్నంతకాలం అనుభవించాడు. అనుభవించిన తర్వాత మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ భూలోకంలోకి వచ్చాయి. అయితే ఈసారి ఆ చక్రవాకం రూపంలో రాలే. ఆ చక్రవాక జన్మ అతనికి రాలేదు. ఆ జీవుడికి ఒక క్షత్రియ జన్మ వచ్చింది. ఉత్తమమైనటువంటి ఒక క్షత్రియుని వంశంలో పుట్టాడు. అతడే బృహద్రథుడు అనేటువంటి రాజు. అతడు త్రికాలజ్ఞాని. త్రికాలజ్ఞ సార్వభౌమ యమీ పరపురంజయ పూర్వజన్మ స్మృతిస్తస్య వర్తతే దుర్లభా భూమి. భూలోకంలో ఎవరికి కూడా పూర్వజన్మ స్మృతి ఉండదు. పుట్టిన తర్వాత ఇలా భూమి మీద పడగానే పూర్వజన్మ స్మృతి పోతుంది. కానీ అతడికి పూర్వజన్మ స్మృతి ఉంది. ఉండడం వల్లే అతనికి తెలిసింది, ఓహో నేను ఎలా ఇక్కడికి వచ్చాను, నేను ఎవరిని అంటే అతనికి పూర్వజన్మానికి సంబంధించిన విషయం తెలిసిందన్నమాట. చదువు అమ్మవారి యొక్క గుడికి అనుకోకుండా యథాలాపంగా ఒక ప్రదక్షిణ చేసినందువల్లనే అంతటి ఫలితం పొందింది. అంచేదిక అమ్మవారి షోడశోపచార పూజ చేస్తే ఇంకా ఎంతటి ఫలితం ఉంటుందో కదా అన్నాడు. కోవేద జగదంబాయా పదస్మృతి ఫలం కియతు. ఆ జగదంబ యొక్క పాదములను స్మరించుకోవడం వలన ఎంతటి ఫలితం వస్తుందో ఎవరికి తెలుసయ్యా అన్నాడు. తర్వాత ప్రాతఃసంధ్య ఎట్లా చేయాలో మాధ్యాహ్నిక సంధ్య కూడా అలాగే చేయాలి. మాధ్యాహ్నిక సంధ్యకి సావిత్రి అనేటువంటి పేరుతోటి మాధ్యాహ్నిక సంధ్యావందనం చేస్తారు. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆభ్రాజ్యావా పృథివీ అంతరిక్షకం సూర్య ఆత్మ జగతస్తస్తుశ్చ చక్షుర్దేవహితం అని ఆ మధ్యాహ్న సంధ్యావందనంలో సూర్యోపస్థాన మంత్రం. ఆ విధంగా మధ్యాహ్న సంధ్యావందనం కూడా చేయాలి. అదేవిధంగా బ్రాహ్మణుడు బ్రహ్మయజ్ఞం కూడా చేయాలి. ఆ బ్రహ్మయజ్ఞం చేసేటప్పుడు బ్రహ్మ అంటే వేదం.
కాబట్టి ఆ వేదముల యొక్క స్మరణ, 4 వేదములు అక్కడ స్మరిస్తారు. అలాగే షడంగములు స్మరింపబడతాయి ఈ బ్రహ్మయజ్ఞంలో. గాయత్రీం త్రిహి జపేత్ పూర్వం, ఈ బ్రహ్మయజ్ఞము సూత్రోక్త దేవతా ప్రీత్యై బ్రహ్మయజ్ఞం కరోమ్యహం అనాలి. అని గాయత్రి ముందు గాయత్రి జపం 3 సార్లు చేసి, తర్వాత అగ్నిమీళే తతఃపరం, ఋగ్వేదం సంబంధించినటువంటి అగ్నిమీళేటువంటి మంత్రం. అలా తదనంతరము ఇషేత్వోర్జేత్వా యజుర్వేదం, తర్వాత సామవేదం అగ్న ఆయాహి వీతయే, అలాగే అథర్వవేదం శన్నో దేవీ అభిష్టవే అనేటువంటిది. దాని తర్వాత షడంగములు, శిక్షా వ్యాకరణం ఇత్యాది షడంగములు. తర్వాత వేదాంతాన్ని చెప్పేటువంటి ధర్మ జిజ్ఞాస అనే బ్రహ్మసూత్రము. ఈ విధంగా వాటిని పఠించాలి. ఇది బ్రహ్మయజ్ఞము అని పేరు. అంటే వేదము, వేదానికి సంబంధించిన అంగములు, తత్ప్రతిపాదితములైనటువంటి వేదాంత వాక్యములు, అవన్నీ కూడా ఈ బ్రహ్మయజ్ఞంలో చెప్పబడతాయి అన్నమాట. అదేవిధంగా గాయత్రి పురశ్చరణకం పుణ్యం యథేష్ట ఫలదాయకం. అంటే సాధారణంగా చేసేటువంటి గాయత్రీ జపము కాకుండా ఇంకా విశేషముగా గాయత్రీ జపం చేయాల్సిన, అంటే సంధ్యావందన అంగముగా, సంధ్యావందనం చేసేటప్పుడు గాయత్రీ జపం చేస్తారు. అది సంధ్యాంగంగా చెప్పబడినటువంటి గాయత్రీ జపం. అలా కాకుండా ప్రత్యేకంగా కూడా గాయత్రీ జపము కొన్ని ప్రదేశాల్లో చేయడం వల్ల కొన్ని విశేషమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. పర్వతాగ్రే నదీమూర్తిరే బిల్వమూలే జలాశయే గోష్ఠే దేవాలయే శ్వత్థే ఉద్యానే తులసీవనే పుణ్యక్షేత్రే గురో పార్శ్వే చిత్తైకాగ్ర్యస్థలేపి చ పురశ్చరణ కృన్మంత్రీ సిద్ధ్యేవన సంశయ. అది పర్వతాగ్రమనందు, నదీ తీరములో, తర్వాత మారేడు చెట్టు కింద, జలాశయంలో, గోవులు ఉండేటువంటి గోశాలలో, దేవాలయంలో, రావి చెట్టు కింద, అయితే తులసీవనంలో, పుణ్యక్షేత్రంలో, గురువు గారి దగ్గర, ఈ విధంగా ఈ ప్రదేశాల్లో గాయత్రీ జపం చేయడం వల్ల చక్కగా అతడు సిద్ధి పొందుతాడు, చక్కనటువంటి ఫలితాలు పొందుతాడు. గాయత్రీ చైవ సంసేవ్యా ధర్మ కామార్థ మోక్షద నిత్యే నైమిత్తికే కామ్యే కృతయేతు పరాయణ గాయత్ర్యాస్తు పరం నాస్తి ఇహ లోకే పరత్రచ. మనం నిత్యకర్మలో గాయత్రీ జపం చేస్తాం సంధ్యావందనలో. అదే కాకుండా సంధ్యావందనమే కాకుండా ఇంకా నిత్యకర్మలు ఉంటాయి, వాటి యందు కూడా గాయత్రి చేయొచ్చు. అలాగే నైమిత్తిక కర్మలు చేసినప్పుడు, కామ్య కర్మలు చేసినప్పుడు కూడా గాయత్రీ జపాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. గాయత్రిని మించిన మంత్రము లేదు కాబట్టి దాన్ని చేయవలసింది. అలాగే ఈ ఆచార క్రమంలో వైశ్వదేవము అని కూడా ఉన్నది. మనకి వరుసకు చెప్పుకొస్తుంటే స్నానము, సంధ్యావందనము, అలాగే భస్మధారణము, రుద్రాక్షధారణము, నిత్య నైమిత్తిక కర్మలలో గాయత్రీ జపము, ఇట్లాగా చెబుతూ బ్రహ్మయజ్ఞం చెప్పారు. తర్వాత వైశ్వదేవము అనేది, ఈ వైశ్వదేవం కూడా దేవయజ్ఞో బ్రహ్మయజ్ఞ భూతయజ్ఞస్తథైవ చ పితృయజ్ఞో మనుష్యస్య యజ్ఞశ్చైవ తు పంచమః. దేవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము అని 4 రకములైనటువంటి యజ్ఞాలు ఉంటాయ్యా. ఇది వైశ్వదేవము అనేటువంటిది. వైశ్వదేవం ప్రకూర్వీత కుండేవా స్థండిలేపివా న పాణినా న శూర్పేణ న చ మేధ్యాజినాదివి
ముఖేనోపధమేదగ్నిం ముఖాదేవ వ్యజాయత పటకేన భవేద్వ్యాధిశూర్పేణ ధననాశనం పాణినా మృత్యుమాప్నోతి కర్మసిద్ధిర్ముఖేన తు ఫలైర్దధిఘృతైః కుర్యాన్మూలశాకోదగాదిభిः అలాభే ఏన కేనాపి కాష్ఠమూలతృణాదిభిः జుహ్యాత్ సర్పిషా భక్త్యం దర్పిషాభ్యక్తం తైలక్షారవివర్జితం దధ్యక్తం వా పాయసాక్తం వా తదభావే అంభసాపి వా శుష్కైః పర్యుషితైః కుష్ఠీ ఉచ్ఛిష్టేన విషాం వసి. ఈ విధంగా ఆ అగ్నిహోత్రములో తానకు లభించినటువంటి ద్రవ్యముతోటి హోమం చేయాలి. అలా చేసినట్లయితే ఆ చేసేటువంటి సందర్భంలో తనకు లభించినటువంటి ఫల దధి ఘృత వీటితోటి హోమం చేయొచ్చు. అవి లభించకపోతే సమిధలతోటి తృణముతోటి కూడా చేయొచ్చు. నెయ్యిని కూడా హోమం చేయొచ్చు. ఈ విధంగా ఈ వైశ్వదేవం అనేటువంటి దాన్ని చేయవలసింది అని చెప్పాడు. తర్వాత పురశ్చర్యాకృ నియమాః. ఈ వైశ్వదేవము చేసినప్పుడే ఈ భూతబలి ఇస్తూ ఉంటారు. అంటే భూతబలి అంటే భూతములన్నిటికీ కూడా ఆహారాన్ని నిత్యము వైశ్వదేవం చేసిన తర్వాతే గృహస్థ అయిన వాడు భోజనం చేయాలన్నమాట. ఈ పురశ్చర్య నియమంలో ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు. అమృతాభిధానమిత్యేవముచ్చార్య సాధకోత్తమః ఉచ్చిష్టభాగ్య ప్రాత్రాన్నందజ్యాదంతే విచక్షణ. ఈ వైశ్వదేవము చేసిన తరువాత పితృదేవతలకు ఆహారం పెట్టి దాని తర్వాత మిగిలినటువంటి దాన్ని ఉచ్ఛిష్టం అంటారు. ఆ మిగిలిన దాన్ని మిగతా వాళ్ళందరూ తినాలి. ఏకే చాస్మత్ కులే జాతా దాసదాస్యోన్నకాంక్షిణః తే సర్వే తృప్తిమాయాంతు మయా దత్తేన భూతలే రౌరవే పుణ్యలయే పద్మార్బుద నివాసినాం అర్థినాముదకం దత్తమక్షయ్యముపతిష్టతు అని మనం పితృకర్మ చేసినప్పుడు ఈ పితరులకి సమర్పించిన తరువాత ఎవరైనా తమ వంశంలో ఇంతకు ముందు జన్మించి మరణించినటువంటి వాళ్ళు క్రియలు ఏమైనా సరిగ్గా వాళ్ళకి లోపము జరిగి ఉన్నట్టయితే, అన్నకాంక్షులై ఉన్నట్టయితే అయినా దీంట్లో ఏం చేస్తారంటే చివరిలో భూతలం మీద ఒక పిండాన్ని వదిలిపెట్టారు. దాని తే సర్వే తృప్తి మాయాంతు మయా దత్తేన భూతలే. అలాగే ఆ విధంగా అంటే పితృదేవతలకు అలాగే తమ వంశంలో పూర్వజులై ఆ పితృక్రియలు సరిగ్గా జరగకపోవడం వల్ల అన్నకాంక్షి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తృప్తి పొందడానికి భూతములందు పిండ ప్రదానం అనే దాన్ని చేస్తారు. ఏవం శుద్ధస్య కర్మాణి సిద్ధ్యంతే వన సంశయః శుద్ధాత్మా కర్మ కుర్వీత సత్యవాదీ జితేంద్రియః ఇష్టాన్ కామాన్ తతః సర్వాన్ సంప్రాప్నోతి న సంశయః. కాబట్టి ఈ ఆచార క్రమముగా ఏవైతే మనం చెప్పామో వాటన్నిటినీ ఆచరిస్తూ ఉన్నట్టయితే అతడు శుద్ధాత్ముడవుతాడు. అటువంటి వాడు చేసేటువంటి పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే అంటే నిత్య కర్మలు, కామ్య కర్మలు, నైమిత్తిక కర్మలు. నిత్యకర్మలు సంధ్యావందనాదులు నిత్యకర్మలు. సంధ్యావందనము, బ్రహ్మయజ్ఞము, వైశ్వదేవము అవన్నీ కూడా నిత్యకర్మలే. నైమిత్తికములు కొన్ని శ్రాద్ధాది కర్మలు నైమిత్తికములు. కామ్యకర్మలు మనకేదో ఇది కావాలి అది కావాలనేటువంటి కోరికతోటి చేసేటువంటి కర్మల్ని కామ్యకర్మలు అంటారు.
ఆ కామ్యకర్మలు చేసేటప్పుడు కూడా ఇప్పుడు కూడా కామ్యకర్మ చేసేటప్పుడు నిత్యకర్మ చేయకుండా కామ్యకర్మ చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఏదో సంధ్యా దేవుడిగా ఏదో సత్యనారాయణ వ్రతం చేస్తాము అనుకుంటారు, అయితే మరొకటి చేస్తారు అనుకుంటారు, వ్రతాదులు చేస్తుంటారు. ఈ వ్రతాదులన్నీ ఇంచుమించండి కామ్యకర్మలే. ఈ కామ్యకర్మలు చేసేటప్పుడు ముందు నిత్యకర్మ సంధ్యావందనం చేయాలి, చేసాక మిగతా కామ్యకర్మలు చేయాలి. అట్లాగే జానుదగ్నే జలే జప్త్వా సర్వాన్ దోషాన్ శమన్నయేత్, కంఠదగ్నే జలే జప్త్వా ముచ్యేత్ ప్రాణాంతికాత్ భయాత్, సర్వేభ్యః శాంతి కర్మభ్యో నిమజ్యాప్సు జపస్మృతః. ఈ కామ్యకర్మల్లో మనం ఏదైనా ఒక మంత్రోపదేశం తీసుకుంటాం, ఫలానా దానికోసమే ఒక మంత్రం. ఆరోగ్యానికి ఏదో సూర్యుని మంత్రం తీసుకుంటూ ఉంటారు, తీసుకుని జపం చేస్తారు, అది కామ్యకర్మ కింద లెక్క. అలా కామ్యకర్మ చేసేటప్పుడు ఏమన్నారు అంటే, జానుదగ్రమైనటువంటి అంటే మోకాళ్ళ లోతు నీళ్లలో నించుని కనుక జపం చేస్తే చాలా మంచిది. అంతకంటే కంఠదగ్నం, కంఠం వరకు నీళ్లు ఉన్నటువంటి అలా ఉండి అటువంటి దాంట్లో ఉండి మనం జపం చేస్తే ఇంకా మంచిది అన్నారు. అలాగే పూర్తిగా నీళ్ళల్లో మునిగి జపం చేయడం అది చాలా కష్టమైన పని, ఎక్కువ జపం కూడా చేయలేరు, అది ఇంకా ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి. అంటే కామ్యకర్మలు చేసేటువంటిప్పుడు ఆ జపము వారు చెప్పినటువంటి జప సంఖ్య ఉంటుంది, ఆ జప సంఖ్య చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మామూలుగా ఏదో భూమి మీద ఇంటి దగ్గరే కూర్చుని చేయడం ఒకటి, లేదా శమీ వృక్షం కింద కూర్చుని చేయడం ఒకటి, లేదా క్షేత్రంలో చేయడం ఒకటి, నదీ తీరంలో చేయడం ఒకటి, నదిలో జానుదగ్నము కంఠదగ్నముగా జపం చేయడం ఒకటి, ఇలాగా అనేక ప్రకారాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కామ్యకర్మల్లో వారి వారి యొక్క కోరికలను అనుసరించి ఆ జపాలు చేస్తూ ఉంటారు. కేవలం జపమే కాదు, హోమాలు చేస్తారు, తర్పణాలు ఇస్తారు, ఇవన్నీ కూడా కామ్యకర్మల్లో భాగాలు. ఇప్పుడు కూడా సాధారణంగా జపము, హోమము, తర్పణము, తర్వాత దానము, తర్వాత బ్రాహ్మణులు భోజనం పెట్టడము, ఇవన్నీ కూడా ఒక కర్మకి ఇవన్నీ అంగములుగా ఉంటాయన్నమాట. దశసాహస్రమభ్యస్త గాయత్రి శోధయే ద్విజం. 10,000 కనుక గాయత్రి జపం చేసినట్లయితే అటువంటి బ్రాహ్మణుడు తన యొక్క శరీరం పూర్తిగా శుద్ధిని పొందుతాడు. ప్రాణాయామ శతం కృత్వా ముచ్యతే సర్వకిల్బిషాత్. అలాగే 100 ప్రాణాయామములు చేయడం చేత అతనికి పాపములన్నీ తొలగిపోతాయి. సర్వేషామేవ పాపానాం సంకరే సతి శుద్ధయే సహస్రమభ్యసేన్మాసం నిత్యచాపి వనే వసన్. ఒకవేళ అనేక రకములైన పాపాలు చేశాడు అనుకోండి, ఆ పాపాలన్నీ పోయి తాను స్వచ్ఛమైన వాడు, శుద్ధుడు కావాలి అన్నట్టయితే 1000 సార్లు నిత్యము, ఒక నెల రోజులు నిత్యము 1000 సార్లు గాయత్రి జపాన్ని చేయవలసింది. ధ్యాయన్ దేవీం సూర్యరూపాం సర్వపాపై ప్రముచ్యతే. సవితృదేవత అని కూడా అంటారు, సావిత్రి అని అంటారు. చేత సవితృదేవత రూపంగా అంటే సూర్యరూపంగా గాయత్రి దేవిని ధ్యానం చేయొచ్చు అనమాట. అలా చేసినట్లయితే సర్వపాపముల నుండి విముక్తుడవుతారు. విధినా ఆచరణాత్ అస్య మాయా దుర్గా ప్రసీదతి. కాబట్టి శాస్త్ర ప్రకారముగా ఆచారము జాగ్రత్తగా చేయడం, వహించడం చేత మాయాస్వరూపుడైనటువంటి దుర్గ అనుగ్రహిస్తుంది. నైమిత్తికంచ నిత్యంచ కామ్యం కర్మ యథావిధి ఆచరేతు మనుజ సోయం
భుక్తి ముక్తి ఫలాప్తికా భాక్. కాబట్టి చెప్పిన విధంగా ఈ నిత్య కామ్య కర్మలు, నిత్య నైమిత్తిక కామ్య కర్మల్ని ఆచరించవలసింది. ఆచార ప్రథమో ధర్మ, ధర్మస్య ప్రభురీశ్వరీ. ఆచారం మొట్టమొదటి ధర్మం ఏమిటి మానవుడికి అంటే ఆచారాన్ని పాటించడం. ఈ ఆచారాన్ని మొదటి ధర్మం కాబట్టి ఆ ధర్మానికి ప్రభువు ఈశ్వరి పరమేశ్వరి. ఆచారవాన్ సదా పూతః సదైవాచారవాన్ సుఖీ, ఆచారవాన్ సదా ధన్యః సత్యం సత్యం చ నారద. కాబట్టి ఆచారం చేసినటువంటి వాడు, ఇది ఆచారహీనం హీనం నపునంతి వేదాహ అన్నారు. కాబట్టి ఆ ఆచారాన్ని పాటించేటువంటి వాడు పవిత్రుడు. అలాగే ఆచారం పాటించేటువంటి వాడు సుఖంగా ఉంటాడు. ఆచారం పాటించేటువంటి వాడు ధన్యుడవుతాడు. ఇది ముమ్మాటికి సత్యము. చదే సత్యం సత్యం చ నారద అని చెప్పారు. ఈ విధంగా మనం దేవీ భాగవతంలో ఏకాదశి స్కంధాన్ని ఈరోజు పూర్తి చేసుకున్నాము. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సమస్త సన్మంగళ